సమాజం కోసం నేనెందుకు సేవ చేయాలి, దీన్ని ఇంకో రకంగా మాట్లాడితే నేను ఇతరుల కోసం ఎందుకు పనిచేయాలి అన్న కూడా ఒకటి అర్థం. అంటే సమాజం అంటే అదేదో ఎక్కడో ఉందని, నేను వేరుగా మరో చోట ఉన్నానని, ఆ వేరుగా ఉన్న సమాజానికి నేనెందుకు పనిచేయాలని ఇట్లాంటి అర్థం వస్తుంది పైపైన చూస్తే. కానీ మనం ఈరోజు మనల్ని హోమోసెపియన్స్ అని పిలుచుకుంటున్నాం. మన పుట్టుక, ఈ హోమోసెపియన్స్ పుట్టుక ఆఫ్రికాలో మొదలైందనేది దాదాపు ఖరారైపోయిన విషయమే. అక్కడి నుంచి ప్రపంచమంతా గుంపులు గుంపులుగా వ్యాపించాం. ఏ ఒక్క రోజు కూడా హోమోసెపియన్స్ అని పిలువబడే మనం ఒక్కొక్క వ్యక్తిగా జీవించిన పరిస్థితే లేదు, గుంపులుగానే జీవించాం. ఒక్క మనిషి ఉంటే దాని సమాజం అనే మాట వాడం. ఒక్క మనిషికి ఇంకొక రుచి కలిసినా దాని సమాజ రూపం అంటాం. అలాంటి సమాజ రూపం మనకి తెలుసు. భార్యాభర్త ఇద్దరూ కలిస్తే ఒక ప్రాథమిక సమాజ రూపం, కుటుంబం అంటాం దాన్ని. వాళ్ళకి పిల్లలు వచ్చి కలిస్తే కొంచెం పెరుగుతుంది కుటుంబం సైజు. ముసలాళ్ళని అటువైపో ఇటువైపో ఇద్దరిద్దరు ఉంటారు కదా, వాళ్ళు నలుగురు నుంచుకోవడమో, ఇద్దరు నుంచుకోవడమో, ముగ్గురు నుంచుకోవడమో, లేదా చనిపోతే ఒకరిని మిగుల్చుకోవటమో, ఇలాంటిది ఏదన్నా చేస్తే ఇంకొంచెం పెరుగుతుంది కుటుంబం. దీని అంతటినీ కలిపి న్యూక్లియర్ కుటుంబం అంటాం. వెష్టి కుటుంబం, భార్య భర్త పిల్లలు, ఒకరిద్దరు ముసలోళ్ళు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. చిన్నాన్నలు, పెద్దనాన్నలు, అక్కలు, అన్నలు, వదినలు, మొత్తం పెద్ద గుంపు ఉండేది. ఇప్పుడు చాలా కష్టపడి ఎత్తికినా ఒకటో రెండో కూడా కనపడవు ఇట్లాంటి. అంటే సమాజంలో క్రమక్రమంగా ఉమ్మడి కుటుంబాల స్థానంలో వెస్ట్ కుటుంబాలు వచ్చినాయి. వీటనేమి ఆపే కార్యక్రమమో ఆపాలనో ఇలాంటివి మనం చేయక్కర్లేదు, కానీ వచ్చినాయి అనేది మనం గమనించాలి. ఏమైనా అత్యంత ప్రాథమిక రూపం కుటుంబం, ఇది సమాజం యొక్క ప్రాథమిక రూపం. అత్యంత పెద్ద రూపం ప్రపంచ సమాజం, ఒక 800 కోట్ల మంది. ఈ మధ్యలో దేశ సమాజాలని, దేశంలో రాష్ట్ర సమాజాలు, కుల సమాజాలు, మత సమాజాలు, రకరకాల గ్రూపుల సమాజాలు, ఇన్ని రకాలు ఉంటాయి సమాజంలో. మొత్తం సమాజం అని మనం పిలిచే దాంట్లో. ఇప్పుడు ఈ ప్రశ్నను మనం ఎక్కడి నుంచి మొదలెడదామంటే, నేను ఎందుకు ఇతరుల కోసం పనిచేయాలి అనే ప్రశ్న వేసుకున్నప్పుడు నేను తప్ప అందరు ఇతరులే. ముందు మీ ఇంట్లో మొదలెట్టండి. మీ ఇంట్లో మీ నాన్న, మీ అమ్మ, మీ అక్క, తమ్ముడు, మీ తాత, అవ్వ అందరు ఇతరులే. వీళ్ళందరి కోసం నేను ఎందుకు పని చేయాలని ప్రశ్న వేసుకోండి, ఎట్లుంటుందో చూద్దాం. కానీ ఇప్పటికీ వెస్ట్ కుటుంబాలుగా మారినా కూడా సమాజంలో కుటుంబం అనేది ఒక యూనిట్గా చాలా చోట్ల ఇంకా పనిచేస్తుంది. అంతేకాదు, ఒక అద్భుతం కూడా అక్కడ ఉంది, మీరు జాగ్రత్తగా గమనించండి. కుటుంబంలో ఉన్న అందరూ శక్తి కొలది పనిచేస్తున్నారు. ఎక్కువ శక్తి భర్తకో భార్యకో ఉన్నదనుకోండి, వాళ్ళు బయటికి వెళ్ళి సంపాదిస్తారు. ముసలాళ్ళు ఉంటారు, కాస్త శక్తి తక్కువ. ఈ శక్తి తక్కువ ఉండేవాళ్ళు గ్రామాల్లో అయితే ఆ నులక మంచం మీద కూర్చొని తాళ్ళు వెనుకుంటూ కూర్చుంటారు. పట్టణాల్లో అయితే టీవీ చూసుకోవడమో, పిల్లల్ని కాసేపు ఆడించడమో, బయటికి వెళ్ళి కాస్త కూరగాయలు తేవటం ఇట్లా చేస్తుంటారు. అంటే తక్కువ పని, వాళ్ళ సామర్థ్యం తక్కువే, చేసేది కూడా తక్కువే. ఇక కొంచెం ఎదిగిన పిల్ల ఉంటుంది. ఈ పిల్ల పసిపిల్లని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది. అసలు ఏం పని చేయకుండా ఎప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా ఏడుస్తూ, కారణం లేకుండా నవ్వుతూ ఉండేది పసిపిల్ల. ఇదో కుటుంబం రూపం అండి. ఈ కుటుంబంలో అందరికంటే ఎక్కువ పని చేసేది భార్యాభర్త, తర్వాత ముసలోళ్ళు, తర్వాత కొంచెం ఎదిగిన పిల్ల, ఏం పని చేయకుండా ఉండేది పసిపిల్ల. కానీ ఈ కుటుంబం తమ తిండిని కానీ, వస్తువులను కానీ, ఏదైనా కానీ పంచుకునేటప్పుడు అవలంబించే విధానాన్ని గమనించండి. అందరికంటే ముందు పసిపిల్లకి పెడతారు, అవునా కాదా? తర్వాత ఎదిగిన పిల్లకి పెడతారు, అవునా కాదా? ఆ తర్వాత ముసలోళ్ళకి పెడతారు, తర్వాత భార్యాభర్త తింటారు. ఈ రకమైన వనరుల పంపకం ప్రతి ఇంట్లో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కూడా ఉందా లేదా గమనించండి. ఇక్కడ నేను ఎందుకు ఇతరుల కోసం పనిచేయాలి అనేదాన్ని అప్లై చేస్తే ఏమవుతుంది? ఎవడు పని చేస్తే వాడే ఫలితం తినాలనే సూత్రం ఇక్కడ పెట్టామనుకోండి,
ఎక్కువ పని చేసినోడు ఎక్కువ తినాలా, తక్కువ పని చేసినోడు తక్కువ తినాలా, పని చేయకపోతే తినకూడదు. భార్యాభర్త బయటకు పోయి పని చేస్తున్నారు, తెచ్చుకున్నది మొత్తం వాళ్ళు తినగా కాస్త మిగిలితే ముసలోడికి పెట్టాలా, ఇంకొంచెం మిగిలితే ఎదిగిన పిల్లకి పెట్టాలా. పసిపిల్లకి అసలు పెట్టకూడదు, పని చేయలేదు కదా. నాకెందుకు ఇతరులతో అనుకుంటే మొదట చచ్చిపోయేది పసిపిల్లలు, తర్వాత ఎడపిల్లలు, తర్వాత ముసలోళ్ళు, ఆ తర్వాత భార్యాభర్త మిగిలారు, నెక్స్ట్ చచ్చేది ఇల్లే. నాకెందుకు ఇతరులతో అనుకుంటే ఎక్కడికి పోతుందంటే చివరికి అందరూ పోతారు, చివరి మనం పోతాం. అందుకే ఈ సమాజం యొక్క పరిణామ క్రమాన్ని కొంచెము మనసు పెట్టి గమనించినా ఏ ఒక్క దశలోనూ సమాజంలో వ్యక్తులు విడివిడిగా లేరు, కలిసే బతుకుతున్నారు. ఈ ప్రశ్నని ఎక్స్టెండ్ చేస్తే ఇంట్లో నుంచి ఇల్లు మొత్తం పోతుంది. ముందు ఇంట్లో నుంచి బయటికి ఎక్స్టెండ్ చేస్తే ప్రపంచంలో ఉత్పత్తి జరగదు. ఇక ఈరోజు ప్రపంచం కుగ్రామం కింద మారింది, చిన్న గ్రామం కింద. ఎక్కడెక్కడో ఉండే జనం ఎక్కడెక్కడ జనం కోసం పనిచేస్తున్నారు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ సెల్ ఫోన్ యాపిల్ కంపెనీనో మరో కంపెనీనో తయారు చేసింది అనుకుంటున్నాం, కానీ దానికి అవసరమైన కంపోనెంట్స్లో ఉండే రేర్ ఎలిమెంట్స్ ఆఫ్రికా గనుల్లోంచి తయారవుతున్నాయి. ఎంతమందికి తెలుసు మనకి? ఆ గనుల్లో పసిపిల్లలు 12 గంటలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ హక్కులు లేవు, కేవలం తిండి మాత్రమే పెట్టి పని చేయించుకుంటున్నారు. ఏనాడో అంతరించిపోయింది బానిస వ్యవస్థ అని చెప్పి గప్పాలు కొడుతున్నాం. ఇప్పుడు అమలు జరుగుతుంది బానిస వ్యవస్థ ఆఫ్రికాలో. రేర్ ఎలిమెంట్స్ అని బయటకు తీసే గనుల్లో మనం కళ్ళు మూసుకుంటున్నాం, చూడడానికి నిరాకరిస్తున్నాం. కానీ అక్కడున్న పసిపిల్లలు, వాళ్ళ ఊరి పేరు మనకు తెలియదు, వాళ్ళు కూడా మన అవసరాలు తీరుస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడో ఉక్రెయిన్లోనో రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధం వస్తే అక్కడ తయారయ్యే గోధుమలు 90 దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటే ఆ ఎగుమతి చేసుకునే దేశాలన్నీ ఈరోజు ఆహార సమస్యకి ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అంటే ఎక్కడో తయారైతే మాకేం ఇబ్బంది అనే పరిస్థితి లేదే. ఎక్కడో ఆయిల్ తయారైతే గల్ఫ్లో ఆయిల్ మన దగ్గరకు వచ్చి మన దగ్గర రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే, అంటే పెంచుతూ ఉంటే పోనీ, దాని ఫలితంగా ప్రతి వస్తువు ధర పెరుగుతూ ఉంటే దానివలన ఏదో 1,00,000 2 లక్షల్లో జీతం వచ్చేటోడికి 1 or 2% జీతాన్ని ఖర్చు పెడితే తిండి దొరుకుతుంది. కానీ రోజుకు 100-200 సంపాదించుకునేటోడు ఆ 100-200లో 70-80 ఖర్చు పెడితే తప్ప తిండి దొరకదు. ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఎక్కడో జరిగిన పరిణామాలు ఇక్కడ దాని రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి. అంటే ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది, పంపిణీ జరుగుతూ ఉంది, వినియోగం జరుగుతూ ఉంది. ఉత్పత్తి వినియోగం ఈ రెండు లేకపోతే మానవజాతి లేదు. ఇక దీన్ని బట్టి ఏమర్థమైంది? మనం ఇతరులతో కలిసే బతుకుతున్నాం. నేను ఒకరిని బతికితే చాలు, ఇతరులు బతకపోయినా పర్వాలేదు అనుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన కళ్ళెదురుగా ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ అయితే వెంటనే పరిగెత్తుకెళ్తాం అక్కడికి. ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి అతనికి ఏదైనా సాయం చేయగలమేమోనని. అతను ఎవరో మనకు తెలియదు, మనకి అతనికి బంధుత్వాలు లేవు, స్నేహాలు లేవు. కానీ 10 మంది పరిగెత్తుకొని వచ్చి ఆ సందర్భానికి స్పందించి వెంటనే అతన్ని ఎత్తుకొని పోవడానికి, 108కి ఫోన్ చేయడానికి, అవసరమైతే వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేయడానికి సిద్ధపడుతున్న జనం ఇంకా ఉన్నారు. వాళ్ళని బహుశా పిచ్చోళ్ళని అనుకోవచ్చు కొంతమంది. మరి కొంతమంది ఈ ఎక్స్ట్రీమ్లో కూడా ఉంటారు. యాక్సిడెంట్ అయిందనగానే స్కూటర్ ఆపేస్తాడు, ఆయన తొంగి చూస్తాడు, ఎవరైనా చచ్చిపోయారండి అని అడుగుతాడు. ఎవరు చచ్చిపోలేదంటే ఏం ఇంట్రెస్ట్ లేదానికి, వెళ్ళిపోతాడు మెదలకుండా. ఇలాంటి బ్యాచ్ ఉంది. ట్రైన్ యాక్సిడెంట్ అయితే మనుషులను రక్షించడానికి వచ్చిన గుంపులు పక్కున్నారు. మరోవైపున దెబ్బలు తగిలి అయ్యో అమ్మో అని ఏడుస్తూ ఉంటే వాళ్ళ జేబుల్లో పర్సులు లాక్కున్న వాళ్ళని కూడా మనం చరిత్రలో చూసాం. ఇవన్నీ అసాధ్యాలు కాదు, 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. కానీ ఈ ఎక్స్ట్రీమ్ని విస్మరించొద్దు, పనిచేసి సహాయపడే ఎక్స్ట్రీమ్ని విస్మరించొద్దు అని చెప్పటం మన ఉద్దేశం. యాక్సిడెంట్ అయ్యి కాలు దెబ్బ తగిలి కింద పడి ఉంటే ఒక మనిషి తన చేతిలో ఉన్న ఫోన్ ఇచ్చి 108కి ఫోన్ చేయండి సార్, మీరు సహాయపడకపోయినా పర్వాలేదు వాళ్ళు వస్తారనంటే ఫోన్ తీసుకొని మెదలకని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇలా జనం తయారవుతున్నారు అనేది కూడా మనం చూడాలి. మన బంధువులకో సొంత తల్లిదండ్రులకు హార్ట్ అటాక్ వస్తే
ఇతరులకు ఏమన్నా అయితే నాకెందుకు అనుకుంటే మాత్రం వాళ్ళు హార్ట్ అటాక్ వస్తే మనం పట్టించుకోం, వాళ్ళు సవాలు రావాల్సిందే. రోగి బతుకుతాడో సస్తాడో రోగి డాక్టర్కి పట్టదు నాకెందుకు ఇదంతా అనుకుంటే. పిల్లవాళ్ళు చదువుకుంటున్నారా చదువుకోవట్లేదా, బడికి వస్తున్నారా రావడం లేదా, పరీక్షలు రాస్తున్నారా లేదా టీచర్లకు పట్టదు, ప్రభుత్వాలకు పట్టదు. ఏదో ఒక లెవెల్లో మనం ఎక్కడ ఈ ప్రశ్నను పరిశీలించినా నాకెందుకు ఎవడెట్లా పోతే నాకెందుకు అనే దగ్గర లేదు సమాజం. కానీ అదొక ఫిలాసఫీని పనిగట్టుకొని పెంచే కార్యక్రమం జరుగుతూ ఉందనేది నేను మీకు మనవి చేయాలి. ఇప్పటికే మనం ఈ తప్పుడు దారిలో ప్రయాణం మొదలుపెట్టినాం. సాయం చేసేటోళ్ళు పిచ్చోళ్ళ కింద చూసే పరిస్థితి వచ్చింది. ఈ పట్టించుకోనితనం ఎంత దూరం పోయిందంటే, దేశంలో బ్యాంకులు ఉంటాయి, తినక బ్యాంకుల్లో మనం డబ్బులు దాచుకుంటాం ఏదైనా అవసరానికి పనికొస్తాయని. మన పర్మిషన్తో నిమిత్తం లేకుండా మన డబ్బుల్ని సాహుకారులకు అప్పిస్తారు. అప్పు ఏమైనా రాజకీయ నాయకులు కొంతమంది చెప్తారు. మనం ఏదన్నా అప్పు తెచ్చుకొని బ్యాంకు నుంచి దాన్ని కట్టలేకపోతే, మనకి ఈఎంఐలు కట్టలేకపోతే నోటీసులు వస్తాయి. కొన్నాళ్ళు కట్టకపోతే కేసులు జరుగుతాయి మన మీద. చివరిగా ఇంటినో వాహనాన్నో ఎతకపోయేదాకా లేదా స్వాధీనం చేసుకునేదాకా నిద్రపోరు. మరి ఈ పెద్ద మనుషులు ఈ 6-7 ఏళ్లలో 18 లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారు ఏమనరాలని. అందులో 8 లక్షల కోట్లు రైట్ ఆఫ్, అంటే రికార్డుల్లో తీసేసినారు. రికార్డులోంచి తీసేసినాం కానీ మేము వసూలు చేయమని చెప్పినామా అని గవర్నమెంట్ అంటుంది. వసూలైన పాత బకాయిలు ఎంత అంటే 10%, అంటే 90 వంతులు ఎత్తేసినట్టేగా. 10 వంతులు మాత్రమే వాళ్ళు వసూలు చేయగలుగుతున్నారని అర్థం. ఇలా ఈ డబ్బు ఇక్కడి నుంచి బయలుదేరిపోయి విదేశాలకు వెళ్ళి నల్లధనం కింద మారుతుంది. ఇదివరకు స్విట్జర్లాండ్ ఒకదాని గురించి చెప్పేవాళ్ళం. ఇప్పుడు స్విట్జర్లాండ్ లాంటివి 16 వచ్చినాయి. స్విట్జర్లాండ్ చిన్నదైపోయింది. ఇక ప్రభుత్వాల వాళ్ళు పబ్లిక్ ఆస్తులు తెగనమి పారేయడం, ప్రైవేట్ వాళ్ళు బామృతులైనట్టు వాళ్ళకి పంచిపెట్టడం. కరోనా సమయంలో కూడా ప్రభుత్వాల పాత్ర మనం చూసాం. మన దేశంలోనే వ్యాక్సిన్ తయారై 300 కోట్ల డోసులు పోయిన సంవత్సరం జనవరి నెలకే మన చేతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటే దాన్ని వాడుకోకుండా సెకండ్ వేవ్ వస్తే లక్షలాది మంది చనిపోవడానికి దారితీసిన విధాన నిర్ణయాలని ఏమని మనం ప్రశ్నించాలి? 50 లక్షల మంది మరణిస్తే 5 లక్షల మంది అని లెక్కలు చెప్పటాన్ని ఏ విధంగా ప్రశ్నించాలి? ఇట్లా ఏదన్నా మాట్లాడితే నీలాంటోడు నాలాంటోడు, నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు, తుకడే గ్యాంగులు, దేశద్రోహులు, రాజద్రోహులు, ఉపా చట్టం 124A, NIA, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దిక్కు దివానం లేని వచ్చి కూర్చుంటే మన ఎత్తున. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంటే, ఒక పక్క ప్రజల్లో సహజమైనటువంటి లక్షణం తోటివారికి సహాయపడటం చూసాం మనం. వలసలు పోయే కార్మికులకు జనం పెట్టారు, ప్రభుత్వాలు పెట్టలేదు. కానీ కేంద్ర ప్రభుత్వమే పట్టించుకోలే, కానీ జనం పెట్టారు. ఏమవుతారు వీళ్ళకిళ్ళు? 2 రకాల జనాన్ని మనం చూస్తున్నాం. ఓ పథకం ప్రకారం పక్కాలను పట్టించుకోకుండా ఉండే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేది నాకు అనిపిస్తూ ఉంది. దీనికి అనుకున్న కారణం ఏంటి? ఈ రకమైనటువంటి భావజాలాన్ని పెద్ద ఎత్తున పెంచడానికి ఉన్న కారణం ఏంటి అని ఎతికితే, ఒకసారి మనం ఉత్పత్తి రంగంలోకి వెళ్తే మీకు కారణం దొరుకుతుంది. ఉత్పత్తి చేయాలి అంటే, బాగా జరగాలి అంటే పెట్టుబడిదారులు లేదా పరిశ్రమాధిపతులు జనాన్ని ఉత్పత్తి చేసే కార్మికుల కింద ఆకర్షించాలి. ఒకప్పుడు భూములకి కట్టుబడి ఉన్నటువంటి జనం ఫ్యాక్టరీల్లోకి రావడానికి పెద్ద చరిత్రే ఉంది. 1789లో ఫ్రెంచ్ విప్లవం జరిగినప్పుడు భూస్వాములు రాజుల్ని నరికవతలు పడేసి రైతులను విముక్తి చేసి ఫ్యాక్టరీలోకి పట్టుకొచ్చారు. పెద్ద చరిత్ర అది. అంటే పెట్టుబడి పరిశ్రమ బతకాలి అంటే ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగాలి. ఉత్పత్తి అంత ఎక్కువ జరిగితే అంతగా వాళ్ళకి లాభాలు వస్తాయి. పని చేయడానికి సిద్ధంగా ఉన్న జనం ఎంత ఎక్కువ మంది ఉంటే అంతగా నిరుద్యోగం పెరుగుతుంది. పని ఇవ్వగా వాళ్ళ సంఖ్యను తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ నిరుద్యోగులు అంటారు. నాకు 1000 మంది వర్కర్లు నాకు కావాలి అంటే పని కావాలనుకున్న వాళ్ళు 10,000 మంది ఉండాలి. అలా ఉంటే వాళ్ళని తక్కువ కూలీకి పని చేయించుకోవచ్చు. అట్లా ఎక్కువ మంది జనం కావాలి అంటే పరిశ్రమలు పెట్టిన వాళ్ళు ఏం చేశారంటే, ఈ మతము ఆ మతమని లేకుండా కులానికి అతీతంగా స్త్రీలు పురుషులని కాకుండా ప్రాంతాలకు అతీతంగా జనాన్ని మొత్తాన్ని మా పరిశ్రమల్లో వచ్చి పనిచేయండి,
మీకు స్వేచ్ఛ ఉంటుంది, సమానత్వం ఉంటుంది, మేము కూలిస్తాం మీకు మీ పనికి, నీ ఇష్టం వచ్చిన చోట పని చేయొచ్చు అనే పేర్లతో వాళ్ళందరినీ పట్టుకొచ్చాం. అంటే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, లింగం లేదు, మొత్తం జనాన్ని పట్టుకొచ్చాం. అందరికీ పని ఇయ్యం, కొంతమందికి ఇస్తాం. ఇచ్చిన వాళ్ళకి నిజమే జీతాలు వస్తాయి, రాని వాళ్ళందరూ నిరుద్యోగులు అవుతారు. నిరుద్యోగులు ఎంత పెరిగితే అంతగా జీతాలు తగ్గించవచ్చు. అది ఈ రోజుకి కూడా అమలు జరుగుతున్నటువంటి సూత్రమే. ఇక్కడ ఒక విశేషం ఏం జరుగుతుందంటే, ఈ కులాలు మతాలకు అతీతంగా పనిచేయడానికి వచ్చిన జనం కేవలం పని మాత్రమే చేయరు. వాళ్ళు సాధక బాధకాలు మాట్లాడుకొని బాధలు కలబోసుకుంటారు. దీనికి మనకి అత్యంత తాజా ఉదాహరణ నేను చెప్తా. 1990 అక్షరాస్యత కార్యక్రమం మనం నెల్లూరు జిల్లాలో చేసినప్పుడు జన విజ్ఞాన వేదిక బాధ్యత తీసుకొని చేసింది. అక్కడ ప్రభుత్వంతో సహకరించి మనం రాత్రిపూట గంట సేపు చదువు చెప్తే, గంట సేపు చదువుకున్నాక మరో గంట వాళ్ళ బాధలు మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్న బాధలు అతి ముఖ్యమైన బాధ, మా మొగుళ్ళు తాగొచ్చి మమ్మల్ని కొడుతున్నారనే బాధ మాట్లాడుకున్నారు. దానికి పరిష్కారం కింద ఆ మహిళలే వాళ్ళంతలో ఎతికినటువంటి జవాబే సారా వ్యతిరేక పోరాటం. ఈ పోరాటాన్ని మనమే నడిపినాం. ఈ పోరాటం ఫలితంగా 400 గ్రామాల్లో సారా నిషేధం జరిగింది. తర్వాత ఎన్నికల్లో గెలిచిన రామారావు మొట్టమొదటి సంతకం సారా వ్యతిరేకం మీద సంతకం పెడతానన్నాడు. వాళ్ళ సంతకం పెట్టాడు కూడా. అంటే అత్యంత తాజా ఉదాహరణ చెప్తున్నాం. జనం పనిచేసే దగ్గర పని మాత్రమే చేయరు, సాధక బాధకాలు మాట్లాడుకుంటారు. ఆ విధంగా వాళ్ళ మధ్య యూనిటీ వస్తుంది. రెండోది, వినియోగం దగ్గరికి వచ్చాక, వస్తువులు తయారైనవి వినియోగం దగ్గరికి వచ్చాక అక్కడ విడివిడిగానే వాడుకుంటారు, అక్కడ కలిసి వాడుకోరు. వినియోగం దగ్గర ప్రజలు కలవరు, ఎవరి పాటుకోళ్ళు వాడుకుంటూ ఉంటారు. అక్కడ పరిశ్రమాధిపతులకు ఇబ్బంది లేదు. కానీ ఉత్పత్తి దగ్గర ఇబ్బంది వచ్చింది వాళ్ళకి. వీళ్ళందరినీ కలపక తప్పదు. ఉత్పత్తి జరగాలంటే కలిపితే సాధక బాధకాలు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకున్న వాళ్ళు యునైట్ అవుతున్నారు. యునైట్ అవుతున్న వాళ్ళు మన బాధలకు మూల కారణమైంది ఈ పెట్టుబడి పెట్టిన వాళ్ళే అని అనుకుంటున్నారు. వాళ్ళ మీద అక్కడ తిరగబడుతున్నారు. పెద్ద ప్రాబ్లం వాళ్ళకి వచ్చింది. దీన్ని ఎట్లా చేయాలనుకున్నప్పుడు వాళ్ళు జనాన్ని తిరిగి విడగొట్టడం మొదలెట్టినారు. కులం పేరుతో విడగొట్టినారు, మతం పేరుతో విడగొట్టినారు, ప్రాంతం పేరుతో విడగొట్టినారు, ప్రతి పేరుతో విడగొట్టడం మొదలెట్టారు. అయితే చాలా జాగ్రత్తగా తాము విడగొట్టడం అనేది వస్తువుల వినియోగం మీద రిఫ్లెక్ట్ కాకుండా ఉండేటట్టుగా విడగొట్టడం అనేది నేర్చుకున్నారు. అంటే ఒక రకంగా పెద్ద విద్య. మరి ఒక చోట కలిపితే అన్ని చోట్ల కలుస్తారు, ఒక చోట విడగొడితే అన్ని చోట్లుగా విడిపోవడం జరుగుతుంది. అది ప్రమాదం కదా అలా విడిపోవడం అనేది. అలా విడిపోతే వస్తూత్పత్తి జరగదు, తర్వాత వస్తువులు వినియోగం జరగదు. ఇది డేంజర్ కదా. అది బ్యాలెన్స్ చేయడానికే చాలా తిప్పలు పడుతూ ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ఎక్కడికక్కడే నీవు బాగుపడు చాలు, నువ్వు సంపాదించుకో చాలు, నువ్వు బాగా కష్టపడితే పెద్దోడు అవుతావు, నువ్వు ఒక్కడు చదువుకో గొప్పోడు అవుతావు, ఇలాంటివన్నీ నేర్పించే ఒక భావజాల రూపం అనేది వచ్చింది. ఈ రూపాన్ని మనం ఈజీగా చూడగలిగేది వ్యక్తిత్వ వికాస తరగతులు అనే పేరుతో పుంఖానుపుంఖంగా జనం తయారై వాటన్నిటికీ జనాన్ని ఆకర్షించి ఫీజు పెట్టి పాఠాలు చెప్పడం మొదలెట్టారు. అందరికీ తెలిసేది. ఈ వ్యక్తిత్వ వికాస నిపుణులందరూ చేసే పని ఏంటంటే, ఎవరితోన్నా నీకెందుకు, నువ్వు సంపాదించుకో చాలు, నువ్వు బాగుపడు చాలు, పక్కువని పట్టించుకోవద్దు, నువ్వు ఎదగడమే ఇంపార్టెంట్. ఇట్లాంటి దాన్ని రాజకీయాల్లో ప్రమోట్ చేసిన పెద్ద మనిషి ఇటలీలో ఉన్నాడు, మ్యాకియావెల్లి అని ఈయన పేరు. నువ్వు ఏమన్నా చేయి, గెలవడం ముఖ్యం. ఎవరినన్నా తొక్కాయి, నువ్వు ఏ పార్టీని తొక్కేస్తావు, నీ పార్టీలో ఎవరిని తొక్కేస్తావు, ఇదంతా అనవసరం, నువ్వు ఎదగడమే కావాలి అనేది ఆయన నేర్పించాడు. అంటే ఈ వ్యవస్థలో భాగం కిందనే పక్వాన్ని పట్టించుకోవద్దు, నువ్వు బాగుపడు చాలనేది నేర్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది వాళ్ళ అవసరం కోసం మొదలుపెట్టారు. జనాన్ని విడదీయాలి, ఆ అవసరం కోసం నేర్పించారు. దీంట్లో భాగమే ఒక్క వ్యక్తికి క్లాసులో నెంబర్ 1గా వస్తే ఆయన కీర్తిస్తాం, వాడికి ప్రైజులు ఇస్తాం, గోల్డ్ మెడల్ ఇస్తాం, మిగతా వాళ్ళందరినీ పట్టించుకోం. ఆటల్లో ఒక్కరు గోల్డ్ మెడల్ సంపాదిస్తే వాళ్ళని హైలైట్ చేసి పేపర్లండా రాస్తాం, మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోం. మిగతా ఆటగాళ్ళను మనం ప్రోత్సహించం, ఆట స్థలాలు ఉండవు అయినా మనం పట్టించుకోం. అంటే మనకు మోడల్స్ కావాలి, నెంబర్ 1లు కావాలి, మీరు అందరూ నెంబర్ 1లు అవుతారు కావాలంటే అని చెప్తారు. అట్లా చెప్పే కదండి ఈ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో లక్షల మంది పిల్లల్ని చేర్పించారు.
మీ అందరికీ మెడికల్ కాలేజీలో సీట్లు వస్తాయి, మీ అందరికీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వస్తాయని చెప్పే కదా పట్టుకెళ్ళారు. ఎంతమందికి వస్తాయండి? నేను ఒకసారి స్వరాజ్యలక్ష్మి గారితో నెల్లూరు జిల్లాలో ఒక ఐఐటి కోచింగ్ ఇచ్చే ఒక సెంటర్కి వెళ్ళా. అక్కడ ఒక అమ్మాయి విపరీతమైన టెన్షన్తో చదవలేకపోతుంటే అమ్మాయి కౌన్సిలింగ్ కూడా ఇచ్చాం. మన స్వరాజ్యలక్ష్మి గారి బంధువు అమ్మాయి. 1000 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఐఐటికి తయారు చేయడానికి పట్టుకొచ్చారట. ఆ ప్రిన్సిపాల్ ఎదురుగానే పిల్లలు నేను అడిగా, మీరు ఎంతమందికి ఐఐటి సీట్లు వస్తాయి అనుకుంటున్నారని అడిగా. పిల్లలు ముక్తకంఠం అన్నారు, 50 మందికో 100 మందికో వస్తాయి సార్ అని. మరి మీరందరూ ఎందుకు చేరినట్టు రానే? మా అమ్మ నాయన వాళ్ళు పంపించినారు సార్ మమ్మల్ని ఇక్కడికి, 1 లక్ష రూపాయలు డబ్బులు కట్టి మీకు అందరికి ఐఐటి వస్తుంది పోండిరా అని చెప్పి పంపించినారు అన్నారు. ఆ 50 మంది 100 మంది గురించి నేను మాట్లాడను, కానీ మీ 950 మంది గురించి మాట్లాడుతాను, వాళ్ళతోనే మాట్లాడా. నేను మరోసారి మన సుఖదేవ్ నాయకత్వాన హైదరాబాదులో ఒక చోట ఒక కార్పొరేట్ కాలేజీకి వెళ్ళాం మోటివేషన్ లెక్చర్ ఇద్దామని. వాళ్ళు నన్ను ఏమడిగారు తెలుసా అండి? ఎంత డేంజర్ మాట అడిగారు. పిల్లలు 2 గ్రూపులు ఉన్నారండి ఇక్కడ. షార్ప్గా ఉండే పిల్లలు గ్రూపు, వెనకబడ్డ పిల్లలు గ్రూపు. వీళ్ళలో ఏ గ్రూపుకి మీరు చెప్తారు అని అడిగారు. వాళ్ళ ఉద్దేశం వెనకబడ్డ పిల్లలకి చెప్పని, షార్ప్ పిల్లలకి నేను చెప్పే మోటివేషన్ క్లాస్ కూడా దండగానే వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఆ టైం కూడా వేస్ట్ అవుతుంది, 1-2 మార్కులు తగ్గుతాయని. నేను స్పష్టంగా చెప్పాను, నేను సుఖదేవ్ గారు ఇద్దరం అందరినీ కలిపి మీటింగ్ పెడితే పెట్టండి, లేకపోతే వెళ్ళిపోతాం మేమన్నాం. అంటే ఇట్లా విడదీసే కార్యక్రమం అనేది అడుగున వ్యవస్థ చేస్తూ ఉందనేది నేను చెప్పడానికి చెప్పా. అంటే మనం ఆల్రెడీ ఒక పక్క వాళ్ళ కోసం పనిచేద్దామనే ఒక ధోరణి ఉన్నప్పటికీ కూడా మనం పనిచేయకూడదు, మనమే బాగుపడాలి అనే ధోరణి చాలా తీవ్ర స్థాయిలో పెరగడం మొదలైంది. ఆ కంటెక్స్ట్లోనే ఎవడన్నా రక్తం ఇస్తే వాడిని తక్కువగా చూడడం, వాడిని ప్రాణం కాపాడినాడు తక్కువ గట్ట చూస్తామండి. ఏమి ఇచ్చినా తక్కువే వాడికి. ఏ కులమైనా నా కులమడైనా నాకు రక్తం ఇవ్వాలంటే లోపల ప్రాణం పోతుంది. మరి మరో మలుపైన సినిమాలో వేజాల సత్యనారాయణ సినిమాలో చూపించాడు. ఓ బ్రాహ్మణు అగ్రకులమాయనకి రక్తం అవసరమైతే కింద కులమాయన ఒక ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత గగ్గోలు పెట్టినాడు, వాడు రక్తం నాకు ఇస్తే ఎట్లా నేను మయలబడ్డానని. నీ బొందపడ్డావు మయలా, నీ తలకాయ నువ్వు బతికినావు ముందు సావకుండా. అందువలన రక్తం అనేది కానీ శరీర నిర్మాణం కానీ శరీర ధర్మాలు కానీ కలిసి ఉండడం గురించి మాట్లాడితే తప్ప విడిపోవడం గురించి మాట్లాడు. గుండె ఊపిరితిత్తులు, ఈ రెంటికి మెదడు, వీటికి పేగులు, ఇవన్నీ ఒకదానితో కలిసి పనిచేస్తాయి. ప్రకృతిలోనే ఈ రకంగా ఆంగిక కలయిక ఉంది, కలిసిమెలిసే ఉంటాయి, ఒకదాని మీద ఆధారపడి ఉంటాయి. మనుషులు కూడా జంతువుల మీద ఆధారపడతారు, ప్రకృతిలో ఉండే వనరుల మీద ఆధారపడతారు. మనుషులు కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడతారు. ఇది ప్రకృతి నియమం, యూనివర్సల్ నియమం, సార్వత్రిక నియమం. అంటే ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా వర్తించే నియమం. ఈ నియమం గురించే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. మనకు ఉన్న ఈ ఆలోచన ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఈ నియమాన్ని మేము మొదట ప్రతిపాదిస్తున్నాం. కానీ ఇంట్లో తయారవుతున్న మరో ప్రమాదం కూడా మీరు చూడండి. మేము చాలా కష్టపడి ఎదిగినామండి, మా పిల్లలకి ఏ కష్టం ఉండకూడదు. ఇలాంటి తల్లిదండ్రులు చాలామంది చూస్తున్నాం. అతి జాగ్రత్తలు చెప్తారు. బయటికి వెళ్ళగాకు కార్లు వచ్చి మీద పడతాయి అంటే, మీ ఇంటి దగ్గర కార్లు వచ్చి మీద పడతాయి, లారీలు వచ్చి మీద పడతాయి. ఇంట్లోంచి గడప దాటి పిల్లల్ని ఏమి నేర్పిస్తాం వాళ్ళకి? పైగా పని కట్టుకొని ఈ పిల్లవాళ్ళు ఎవరన్నా పొరపాటున నా పక్క బెంచ్ వాడికి ఫెయిల్ మార్క్ వచ్చింది, పాస్ కలదు, అది నీకెందుకై, నీ సంగతి నువ్వు చూసుకో. ఇదంతా ప్రేమే. ఈ ప్రేమని ప్రకటించడం గొప్ప విషయం కింద అనుకుంటున్నాం. అయ్యా తల్లిదండ్రులారా, మీరు బ్రహ్మాండంగా మోటివేట్ చేస్తున్నారు మీ పిల్లల్ని. ఇతరుల గురించి పట్టించుకోకుండా వాళ్ళు మోటివేట్ అయ్యి గోల్డ్ మెడల్లో తెచ్చుకొని అమెరికా వెళ్ళిపోయి, కెనడా వెళ్ళిపోయి, ఆస్ట్రేలియా వెళ్ళిపోయి, అక్కడి నుంచి నీకు రోజు నీ ఫోన్లో మాట్లాడుతుంటారు, వాట్సాప్లో. అబ్బో మా పిల్లలు ఎంత పెద్దోళ్ళారని మీరు అనుకుంటూ ఉంటారు. మీరు చచ్చిపోతే కూడా వాళ్ళు రారు. ఎందుకంటే నువ్వేగా నేర్పించినావు, ఎవడెలా పోతే నీకెందుకు పట్టించుకోవద్దని అది నీ మీద అప్లై చేస్తారు. నువ్వు ఆస్తులు పోగేసినావు వాళ్ళకి ఇద్దామని. నువ్వు ఎట్లా ఉన్నావు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం తింటున్నావు, తినటం లేదు కూడా చూసేంత తీరిక కలగలేదు. పాపం వాళ్ళందరూ తప్పుడోళ్ళని నేను అంటలా. వాళ్ళు తప్పుడోళ్ళుగా పెంచిన మనం తప్పుడోళ్ళమే, వాళ్ళు ఎట్ట తప్పుడోళ్ళు అవుతారు? ఏ బాధలు లేకుండా ఉండాలని నా పిల్లలకి పెంచామే. ఏ బాధలు లేకుండా ఉండాలని పెంచడం ప్రేమ కాదండి, అది దగులుబాజీ పెంపకం అంటారు దాన్ని. ఏ బాధ ఎదురైనా సరే జీవితంలో
ఎదుర్కొని నేను జీవించగలనని నేర్పించడమే పెంచడం అంటే. అదే ప్రేమ అంటే. దాన్ని తల్లిదండ్రులు తలకెక్కించుకోవడం తగ్గిపోయింది క్రమక్రమేణా అనే విషయాన్ని ఒక్కసారి 95 ఏళ్ల క్రితం గుడిపాటి వెంకటచలం గారు రాసిన బిడ్డల శిక్షణ పుస్తకాన్ని ఒకసారి మళ్ళీ చూడండి. ఈ పుస్తకాన్ని మరలా వచ్చేశారు ఓ ప్రచురణ సంస్థ వారు. దాన్ని స్త్రీ అనే దాన్ని రెంటిని కలిపేశారు. 2 గొప్ప పుస్తకాలే. కానీ పాత పుస్తకంలో చివర కొన్ని కథలు ఉన్నాయి, 5 కథలు. పిల్లలు ప్రశ్నలు వేస్తూ ఉంటారు తల్లిదండ్రుల్ని. కొత్త ఎడిషన్లో కథలు తీసేస్తున్నారు, ఎందుకో నాకు తెలియదు. ఆ కథలు చాలా విలువైన కథలు. 95 ఏళ్ల నాటికే తల్లిదండ్రులు దారి తప్పుతున్నారనే విషయాన్ని గుడిపాటి వెంకటచలం గుర్తించి మనకు అప్పుడే గొప్ప పుస్తకం రాసిచ్చాడు. ఆయన రాసిన వాక్యాలు చూడండి. పిల్లల్ని కనడానికి ఏమి శిక్షణ అక్కర్లేదు, కానీ పెంచడానికి శిక్షణ కావాలా. ఈరోజు పిల్లల్ని పెంచడం చేతకాని వాళ్ళందరూ కనడం మొదలుపెట్టారని రాశాడు. ఇదంతా ఇప్పటికీ కూడా మనకు వర్తించేటటువంటి కామెంట్స్ అవి. అంటే ఎవడెలా పోతే నాకెందుకు, సమాజ సేవ నాకెందుకు, ఇతరులు ఏమైతే నాకెందుకు అనే భావజాలాన్ని ఇల్లు మొదట నేర్పిస్తుంది అనేది నా అనుమానం. ఈరోజు ఈ క్రమంలో మనం దేశంలోని అసలైన సమస్యల్లో మనం పట్టించుకోవట్లా. ఈ సంగతి ప్రభుత్వాలకు అర్థమైంది. అంటే ఎవడెలా పోతే నాకెందుకు అనే ఒక భావజాలం ప్రజలకి ఎక్కించటంలో పరిపాలించేటోళ్ళ పాత్ర కూడా ఉంటుంది. ఈరోజు ప్రజలు అసలైన సమస్యలు ఏం పట్టించుకోవాలి? నిరుద్యోగం పట్టించుకోవాలి, ఉపాధి పట్టించుకోవాలి. మధ్యతరగతి చిన్న తరగతి పరిశ్రమలు మూతపడ్డాయి. కరోనా దగ్గర నుంచి దిక్కు లేకుండా. నోట్ల రద్దు 16లో జరిగి తప్పటి నుంచి మన బతుకు దిక్కులేని బతుకైంది. వైద్యం అడ్డుగోలుగా ఉంది. డీజిల్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెరుగుతున్నాయి. 100 అయితేనే విచిత్రం అనుకోను, 120 పోయింది. అది ఎంతకు పోద్దో తెలియదు. వీటిని జనం పట్టించుకోకుండా ఉండాలి అంటే జనం ఎక్కడ ఉండాలి? పక్కాలను పట్టించుకోకుండా ఉండాలి. ఆ పని చేయడానికి మతం పేరుతో విడదీస్తారు, కులం పేరుతో విడదీస్తారు. ఎప్పుడో చచ్చిపోయిన ఔరంగజేబు నిద్రలేస్తాడు. అన్ని మసీదులు గుళ్ళు మొత్తం రెక్కలొచ్చి లేస్తాయి. అన్ని మసీదుల కింద హిందూ దేవాలయాలు కూర్చుంటాయి. ముస్లింలు దేశద్రోహులు, టెర్రరిస్టులు అనే పేర్లు వస్తాయి. కాశ్మీర్ అంటే చాలు ఓ టెర్రరిస్టు అనే ముద్ర వస్తుంది. దానికి తగిన సినిమాలు వస్తాయి. కల్బుర్గిని, దబోల్కర్ని, పన్సారేని, గౌరీని, ఆఖరి గాంధీని చంపింది ముస్లిం టెర్రరిస్టులే కదా. వీళ్ళు టెర్రరిస్టులు. ఇది ఏ టెర్రరిస్టులు? వీళ్ళు టెర్రరిస్టులు అన్ని మతాల్లో ఉంటారు మిత్రులారా, మర్చిపోవద్దు. అది ఏ మతంలో టెర్రరిస్టులు ఉన్న వీళ్ళు మానవ జాతికి వ్యతిరేకులు. వీళ్ళు మతాల్లో ఉన్న వాళ్ళు మానవ జాతి వ్యతిరేకులు కాదు. వాళ్ళు మతాలను బట్టి పోతున్నారు, నమ్మారు, పోతారు అంతే. మతాలు ఏ మతమైనా ఉండే హక్కును రాజ్యాంగమే ఇచ్చింది. మతాన్ని అనుసరించే హక్కు, ప్రచారం చేసుకునే హక్కు, ప్రార్థించుకునే హక్కు. దాన్ని నేను క్వశ్చన్ చేయటంలా. మతాల్లో ఉన్న ఉగ్రవాదులను నేను ప్రశ్నిస్తున్నాను. నేను కాదు, ఈ ప్రపంచమంతా ప్రశ్నించాలి. మానవ జాతి గురించి ఆలోచించి ఎవడైనా ఉగ్రవాదులను ప్రశ్నించాలి. వాడు ఎక్కడున్నా సరే, వాడు ముస్లింల్లో ఉన్నా సరే, హిందువుల్లో ఉన్నా సరే, క్రిస్టియన్లో ఉన్నా సరే, ఏ మతంలో ఉన్నా ప్రశ్నించాలి. అది ప్రశ్నించకుండా ఉండడానికి జనానికి నేర్పించాల్సిన విద్య ఏంటంటే ఎవడెట్లా పోతే నీకెందుకు, నేను బాగుపడితే చాలని నేర్పించాలి. ఈ పని పథకం ప్రకారం జరుగుతుందనే దాన్ని నేను మీ దృష్టికి తెస్తున్నా. కానీ ఒక తాత్విక పునాది మీ ముందు నేను పరిచయం చేస్తా చూడండి. మనిషికి సక్సెస్ కావాలి, వ్యక్తిగతమైన సక్సెస్ కావాలి, సామాజికంగా సక్సెస్ కూడా కావాలి. సక్సెస్ అంటే విజయం. నువ్వు ఏ లక్ష్యాన్ని పెట్టుకొని బయలుదేరినవో అది సాధించటమే విజయం. అంటే వ్యక్తిగతమైన విజయం కావాలంటే మనిషికి ప్రొయాక్టివ్ బిహేవియర్ ఉండాలి, పాజిటివ్ బిహేవియర్ ఉండాలి. మన పనులకు మనమే బాధ్యులమే. ఆ బాధ్యత తీసుకునే నేచర్ జనానికి రావాలి. లక్ష్యాలు స్పష్టం చేసుకొని ముందుకెళ్ళాలి. ప్రవర్తనలో పాజిటివ్ దృక్పథం ఉండాలి. టైంకి సంబంధించిన స్పృహ కూడా ఉండాలి. మన టైం మన చేతుల్లో ఉంటుంది. ఎంతసేపు ఇతరుల గురించి ఆలోచించడం కాకుండా కాసేపు మన గురించి కూడా ఆలోచించాలి. ఇది సహజమైన విషయం. ఎందుకంటే పుట్టుకతోనే మనిషికి స్వార్థం అనేది వస్తుంది. ఆ స్వార్థం లేకపోతే మనిషి చచ్చిపోతాడు. పసిపిల్లలను భుజాన్ని వేసుకొని మీరు చూడండి, సపరిస్తూ ఉంటుంది ఆ పసిబిడ్డ. ఎవడన్నా ఏదైనా తింటూ ఉంటే వాళ్ళ పెదాలు కదిలితే వీళ్ళ పెదాలు కదులుతూ ఉంటాయి. వాళ్ళు తింటున్న దాని వైపు చేతులు చాపుతారు, వాటిని అందుకుందామని ఇట్లా. అంటే సహజంగా వచ్చే గుణం అది. ఈ గుణం సహజాతం అన్న తర్వాత దాన్ని నువ్వు ప్రశ్నించి ప్రయోజనం లేదు. అది లేకపోతే చచ్చిపోతావు నువ్వు. అదే సమయంలో మానవ జాతి అద్భుతంగా గుర్తించిన విషయం, తన గురించి తను ఆలోచించగలిగిన ఈ జాతి గుర్తించిన విషయం
నా స్వార్థం నెరవేరాలి అంటే పక్కవాడి స్వార్థం కూడా నెరవేరాలి అనేది గుర్తించినాక అక్కడి నుంచి సామాజిక విజయం అనేది రంగంలోకి వస్తుంది. ఇందులో ముఖ్యమైన సూత్రం నీకు గెలుపు నాకు గెలుపు. నా ఒక్కడికే గెలుపు, నాకు గెలుపు నీకు నష్టం, నాకు నష్టం నీకు గెలుపు, ఇవి కాదు. నాకు గెలుపు నీకు నష్టం అంటే, నాకు మేలు నీకు నష్టం అంటే, ఉదాహరణకి మా ఆసుపత్రిలో డాక్టర్ని నేను చేర్చుకున్నా వైద్యం నేర్పిస్తానని. వైద్యం నేర్చుకుంటే అతనికి గెలుపు, అతనికి ఉపయోగం. నాకు నైట్ డ్యూటీలు పగలు డ్యూటీలు చేసి పెడితే నాకు గెలుపు, నాకు మేలు. దీనికి ఫలితంగా నేను కొంత ఆందోళన ఇస్తానని చెప్పా. ఇది మా ఇద్దరి మధ్య అంగీకారం. ఈ అంగీకారంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకేమో డ్యూటీ చేసి పెట్టాడు, ఆయనకి వర్క్ నేను నేర్పించను, జీతమేను. ఇప్పుడు ఏమంటారు దీన్ని? నాకు విన్ను, అతనికి లూజు. అతను జీతం తీసుకుంటాడు, అతనికి నేర్పిస్తున్నా నైట్ డ్యూటీలు అంటే ఎగ్గొడతాడు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? నాకు లాసు, ఆయనకి మేలు. ఇదంతా గమనించినాక, నాకు నష్టం చేస్తున్నానని తెలిసినాక, నాకు నష్టాన్ని నేను సరిదిద్దుకోకుండా ఆడికి నేర్పించడం మానేస్తా. ఇప్పుడు ఆడికి నష్టం, నాకు నష్టం. అంటే నాకు నష్టము నీకు లాభం, నాకు లాభం నీకు నష్టం అనే చివరికి ఇద్దరికి నష్టం కింద మారుతాయి అనేది మనిషి గుర్తించాడు. అలా గుర్తించిన తర్వాత విన్ అండ్ విన్ అనే దగ్గరకు వచ్చాడు. చాలా అద్భుతమైన సామాజిక ఆవిష్కరణ ఇది. నీకు మేలు నాకు మేలు. కొన్ని కోట్లాది ట్రాన్సాక్షన్స్ ఎవ్రీడే ప్రపంచంలో జరుగుతాయి. కోట్లు జరుగుతాయి. ఈ కోట్లు ట్రాన్సాక్షన్స్లో దాదాపు 99.99 ట్రాన్సాక్షన్స్ జరిగే పనులు విన్ అండ్ విన్ బేస్తోనే జరుగుతాయి, పరస్పర ప్రయోజనంతోనే జరుగుతాయి. ఒక 6 లక్షలు జనాభా ఉన్న కర్నూలు సిటీలో దాదాపు 6 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఒక రోజు జరుగుతాయి. విన్ అండ్ లూజ్ లేదా లూజ్ అండ్ విన్, లూజ్ అండ్ లూజ్ అనే ఈ రకమైన నష్టం కలిగించే ట్రాన్సాక్షన్స్ పట్టుమని 100-200 కూడా ఉండవు రోజు మొత్తంలో. అంటే దీని అర్థం ఏంటి? అసలు మానవ జాతి విన్ అండ్ విన్కి ట్యూన్ అయి ఉంది. విన్ అండ్ లూజ్కి, లూజ్ అండ్ విన్కి, లూజ్ అండ్ లూజ్కి ట్యూన్ అయ్యలేదు. మేజర్ ట్యూనింగ్ విన్ అండ్ విన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు కొత్త పద్ధతి నేర్పిస్తున్నది ఏంటంటే విన్ ఓన్లీ, నేను గెలవడమే, ఎవడేమన్నా కానీ నేను బాగుపడితే చాలు అనేది నేర్పిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన సామాజిక ధోరణిని ఈరోజు నేర్పిస్తూ ఉన్నాయి. కుటుంబాలు నేర్పిస్తున్నాయి, విద్యాలయాలు నేర్పిస్తున్నాయి, సమాజం నేర్పిస్తూ ఉంది. దుర్మార్గంగా వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా నేర్పిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది, నీ పబ్లిక్ విజయం అది మనకు కిక్ ఇస్తుంది, మనకు గుర్తింపు ఇస్తుంది, మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ విజయంలో ఈ విన్ అండ్ వినే సూత్రమే కాకుండా సహానుభూతి కూడా పనిచేస్తుంది. అంటే ఇతరులు ఏమైతే నాకెందుకు సహానుభూతి అంటే వాళ్ళ సమస్యలతోనూ తాదాత్మ్యం చెందడమే ఎంపతి అంటారు దీన్ని. అయ్యో నీకు దెబ్బ తగిలిందా అంటే సింపతి అంటారు. నీకు దెబ్బ తగిలింది, నీకోసం నేనేం చేయగలను అనేది సహానుభూతి అంటారు. అలాంటి ఈ పద్ధతులు కూడా చెప్పే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు లేవని కాదు, ఉన్నాయి. కానీ వాటికంటే పక్కాలను పట్టించుకోకుండా నువ్వు ఎదుగు చాలని నేర్పించేవి ఎక్కువని. ఇప్పుడు ఒకసారి నేను అంటే ఏందో చూద్దాం, దాంట్లోంచి మేమంటే ఏంది, మనమంటే ఏందని చూద్దాం. నేను అంటే నా శరీరం, నా శరీర ధర్మాలు, నా మెదడు యొక్క ధర్మాలు అంటే మనస్సు. నేను నా మనస్సు అంతా కలిస్తే నేను అనేది చరిత్రలో ఎప్పుడూ సింగిల్గా లేదు. నేను అనేది సింగులర్ నెంబరే, కానీ నేను అనేది ఎప్పుడు మేములోన కలిసి ఉంది, మనములోన కలిసి ఉంది. మేము అంటే నాకు అత్యంత దగ్గర మనుషులు, అంటే నా కుటుంబ సభ్యులు, నాకు అత్యంత దగ్గర స్నేహితులు 1-2 ఉంటారు, లేదా 3-4 ఉంటారు. వాళ్ళతో కలిపితే మేము అనే మాట వచ్చింది. మనము అంటే మన చుట్టూ ఉండే బంధుమిత్రులే కాకుండా, మన కులాల వాళ్ళే కాకుండా, మన మతాల వాళ్ళే కాకుండా, మన దేశం వాళ్ళే కాకుండా ప్రపంచ జనాన్ని అందరినీ కలుపుకుంటే మనము అనే మాట వచ్చింది. నేను అనే దగ్గర మనిషి ఎల్లప్పుడూ ఉంటాడు, అది సహజ సిద్ధం, స్వార్థం, బతకాల. మేము దగ్గర కూడా మనిషి ఎదిగాడు. అందుకే కుటుంబంలో భార్యాభర్త కష్టపడి పనిచేసి అత్యంత పసిపిల్ల ఏం పని చేయడానికి చేతకాని పిల్లలకు కూడా భోజనం ముందు పెట్టారు. కాబట్టి మేము దగ్గరికి మనిషి ఎదిగాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పనల్లా మనము దగ్గరికి ఎదిగేటట్టు చేయడమే. ఇది కష్టసాధ్యం, అసాధ్యం కాదు.
కష్టసాధ్యం అయ్యేటట్టు ఎవరు చేసినారో మనం చూసాం. పని కట్టుకొని కొంతమంది ఈ పని చేశారనేది మనం గమనించాం. పరిణామ క్రమంలో మనం నేను అనేది ఎప్పుడు సింగిల్గా లేదని చూసాం. సమాజం అనగానే మనం అక్కడ హక్కు ఉంది, విధి ఉంది, బాధ్యత ఉంది. భార్యాభర్త చిన్న సమాజాన్ని చూద్దాం. భర్తకు కొన్ని హక్కులు ఉంటాయి, భార్యకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. భర్తకు కొన్ని విధులు ఉంటాయి, భార్యకు కొన్ని విధులు ఉంటాయి. భర్త యొక్క హక్కు భార్య యొక్క విధిగా మారుతుంది, ఈయన విధి ఆమెకు హక్కుగా మారుతుంది. పరస్పర ఆధారితాలు ఇవి. హక్కు అంటే నాకు రావాల్సింది, విధి అంటే నేను నీకు చేయాల్సింది. ఇవి రెండు ఉంటేనే అక్కడ ఒప్పందం ఉంటుంది. అది రిటర్న్ ఆర్ అన్రిటర్న్ ఆ ఒప్పందం ఉంటుంది. బాధ్యత అనేది డిఫరెంట్ పదం, రెస్పాన్సిబిలిటీ అంటారు. బాధ్యతాయుతమైన ప్రవర్తన, బాధ్యతాయుతమైన ఆలోచన, బాధ్యతాయుతమైన మాటలు, 3 చోట్ల వాడతాం ఈ మాటని. బాధ్యత అనేది చాలా విలువైన పదం. నీ హక్కు నీకు తెలిసి ఉండాలి, నీ విధి నీకు తెలిసి ఉండాలి. నీ హక్కుకు మించి నీకు కావాలని నీ మనసులో కోరుకోకపోతే బాధ్యతాయుతమైన ఆలోచన కలిగినోడు అంటాం. దాన్ని నువ్వు అడగకుండా ఉంటే బాధ్యతాయుతమైన మాట అంటాం. దానికోసం నువ్వు ప్రయత్నం చేయకుండా ఉంటే బాధ్యతాయుతమైన ప్రవర్తన అంటాం. బాధ్యత అనే మాట 3 చోట్ల ఆడతాం. మనసు దగ్గర, మాట దగ్గర, పని దగ్గర 3 చోట్ల ఆడతాం. హక్కుని మించి కోరుకోకూడదు, తీసుకోకూడదు. విధిని తగ్గించి చేయడానికి పూనుకోకూడదు. దీన్నే బాధ్యతాయుతమైన ప్రవర్తన అంటాం. కానీ ఈరోజు ఈ తప్పుడు భావజాలం మనం నేర్పించిన కారణంగా, ఏ తప్పుడు భావజాలం, ఎవడెట్లా పోతే నాకెందుకు, ఇతరుల కోసం నేను ఎందుకు పనిచేయాలా అని అనుకున్నందువలన హక్కులైతే ఎక్కువ లాక్కోవాలా, విధులైతే ఎగ్గొట్టాలా అనేది నేర్పించాం. అన్ని చోట్ల నేర్పించినాం, పని కట్టుకొని నేర్పిస్తా ఉన్నాం. ఇది ఎంత ప్రమాదకరమైనది అర్థం కావటంలా. విధి నిర్వర్తించని వారికి హక్కులు ఉండవో ప్రాథమికమైన విషయం ఇది. జనమందరూ పన్నులు కట్టడం అనే విధి నిర్వర్తిస్తేనే ప్రభుత్వం చేతిలో డబ్బులు ఉంటాయి. ప్రభుత్వం చేతిలో డబ్బులు ఉంటేనే వీటిని రోడ్లు వేయడానికి, ఆసుపత్రులు కట్టడానికి, జీతాలు ఇవ్వడానికి వాడగలవు. ఇంకా మిగిలితే మింగడానికి వాడుకుంటారు, అది వేరే విషయం. నేను ఆ విషయం దగ్గరికి రావడంలో, ఈ పనికొచ్చే పనులు చేయాలన్నా చేతిలో డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే ముందు ప్రజలు తమ విధిని నిర్వర్తించాలి, పన్నులు కట్టాలి. అర్థమవుతుందో లేదో కానీ మనకి అత్యంత నిరుపేద కూడా ఇక్కడ పన్నులు కడుతున్నాడు. పరోక్ష పన్నులు 170 వంతులు. వాడు చొక్కా వాడుకున్నాడంటే చొక్కా మీద పన్ను కట్టాడు. తిండికి బొచ్చ వాడితే బొచ్చ మీద పన్ను కట్టాడు. తిండి మీద పన్ను కట్టాడు. పన్ను కట్టంది ఎవరు ఇక్కడ? అందరూ పన్నులు కడుతున్నారు, పరోక్ష పన్నులు. పేదోడు ధనవంతుడు తేడా లేకుండా. ప్రత్యక్ష పన్నుల దగ్గరికి వచ్చేటప్పటికి ఆదాయం ఉన్నాడు కడుతున్నాడు. ఆదాయం ఉన్నాడు కట్టాలి, కడుతున్నాడా లేదని నేను చెప్పలేను. అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించుకునేది రాజకీయ నాయకులు. అందరికంటే ఎక్కువ ప్రత్యక్ష పన్ను ఎగదొబ్బేది వాళ్ళే. వాళ్ళ తర్వాత ఆదాయాలు బాగా పొందేటోళ్ళు పరిశ్రమాధిపతులు. వాళ్ళు దొంగ లెక్కలు చెప్పి పన్నులు కట్టుకుని ఉండేది వాళ్ళే. మీకు ఉదాహరణ కావాలా? ఎంప్లాయీస్ అందరూ 130 వంతులు పన్ను కడుతున్నారు. 2 నెలల జీతం పోతా ఉంది పన్ను కింద. కానీ ఒక కార్పొరేట్ యజమాని ప్రపంచంలో 5-6 అని చెప్పుకుంటాడు. ఆయన కడుతున్న కార్పొరేట్ పన్ను ఎంత తెలిస్తే ఇప్పటికిప్పుడే మోర్చొచ్చి కింద పడతారు. 4% కడుతున్నాడు, 4%. మనం 30 కడుతున్నాం. వీళ్ళే బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకుంది లక్షల కోట్లు ఎగ్గొట్టేది. వీళ్ళు పేర్లు చెప్పండి మహానుభావుడు అంటే, వాళ్ళు పేర్లు చెప్తే అల్లకల్లోలమైతే దేశం అంటున్నాయి బ్యాంకులు. అల్లకల్లోలం అయిద్దంట. పేర్లు కూడా చెప్పరు. దొంగల పేర్లు చెప్పడానికి వీళ్ళకేందో నొప్పి. అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ జనాన్ని కల్పించే అంశాలు మనం ఇంకొకసారి చూద్దాం. ఉత్పత్తి మనుషులను కలుపుతుంది. పంపకము, ఎవరైతే పంపకం మీద పెత్తనం చేస్తాడో, ఎవరికి ఎంత పంపకం జరగాలో వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న ఉత్పత్తి మానవ జాతి సమిష్టిగా సంపాదించుకున్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఆకలి లేకుండా చేయగలదు. అనారోగ్యమనే పరిస్థితి లేకుండా, రోగాలు వస్తే డబ్బు లేదనే పరిస్థితి లేకుండా చేయగలదు. కానీ ఆ ఉత్పత్తి పంపకము ఎంత దుర్మార్గంగా జరుగుతుందంటే, ఒక పెద్ద భాగం ఆయుధాలు తయారు చేయడానికి ఖర్చు అయిపోతుంది. అటు పనిచేస్తున్నారు పరిపాలించేటోళ్ళు. ఆయుధాలు దేనికి పనికొస్తాయండి? చంపుకోవడానికి పనికొస్తాయి. విచిత్రంగా మనం కూల్ డ్రింక్ తాగినా
దీంట్లో ఒక బాటిల్ మీద వచ్చే ఆదాయం ₹8 లాభం అయితే కోకోకోలా, పెప్సికోలా కంపెనీలు ఈ ఆదాయాన్ని అమెరికా పట్టుకెళ్తే అమెరికాలో ఆయుధ పరిశ్రమలో ఈ డబ్బులు పెట్టుబడి పెడితే ఆయుధాలు తయారు కావడానికి మనం కూడా తోడ్పడతా ఉన్నాం. కూల్ డ్రింకులు తాగి ఆయుధాలు చంపడానికి వెనుకొస్తాయి, దేనికి వెనుకరావు. ఈరోజు ఉక్రెయిన్లో చూస్తున్నాగా, రెండో ప్రపంచ యుద్ధం చూసాంగా, ఇరాక్ చూడలేదా, ఆఫ్ఘనిస్తాన్ చూడలేదా, వియత్నాం చూడలేదా, ఏ దేశం చూడలా? రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత 200 యుద్ధాలు చేసింది అమెరికా. మానవ హక్కుల గురించి ఇంత పొడుగు డైలాగ్ కూడా అమెరికా. అక్కడ మానవ హక్కులు పోతున్నాయి, ఇక్కడ పోతున్నాయి అంటే మానవ హక్కులు పోగొట్టడానికి కూడా ముందున్న దాడులేగా ఆయుధాల కోసం ఇంత ధనంగాని ఖర్చు పెట్టుకుని ఉంటే, ఇంత మానవ జాతి తయారు చేసిన ఉత్పత్తి ఖర్చు పెట్టకుండా ఉంటే సమస్యలు లేకుండా జనం బతుకుండోలుగా. పంపకం జరగకుండా వినియోగం జరగదు కదా. ఈరోజు గుట్టలు చెప్పులు ఉంటాయి షాపుల్లో, నీ కాళ్ళకి చెప్పులు ఉండవు. మరి అక్కడ చెప్పులు ఇక్కడ తెచ్చేసుకోవచ్చుగా. పంపకం అనేది అడ్డం వస్తుంది. అక్కడ నువ్వు డబ్బులు ఇచ్చే తెచ్చుకోవాలా. డబ్బులు నీకు తక్కువ పంపకం జరిగినాయి, నీ కాళ్ళకి చెప్పులు లేకుండా అట్టే తిరగాలి నువ్వు. అంటే ఉత్పత్తిని, పంపకాన్ని, వినియోగాన్ని అన్నిటినీ ఈరోజు రాజ్యం అదుపు చేస్తూ ఉంది. ఉత్పత్తి జనమందరూ పాల్గొంటున్నారు, ఉత్పత్తి ప్రజలందరికీ వినియోగం జరగడంలా, ఉత్పత్తి చేసిన మోతాదులో జరగడంలా. నేను ఇందాకే చెప్పినట్టుగా హక్కులు విధుల దగ్గర హక్కులు కొంతమంది ఎక్కువ వాడుకుంటున్నారు, విధులు తక్కువ చేస్తున్నారు. ఎవరికి ఎంత అందాలో ₹100 శ్రమ చేసిన వాడికి ₹100 శ్రమ ఫలితం అందాలి అని మనం అంటే, వాడికి 100 అందుకంటే 80 అందితే మిగతా 20 ఎవడో కొట్టేశాడు అన్నమాటే. ఎవడు శ్రమ ఫలితం వాడికి అందాలనేది ఒక రూల్ ఉంది సమాజంలో. కుటుంబంలో రూల్ వేరు. ఎక్కువ కష్టపడతావు, తక్కువ కష్టపడతావు కాదు, అవసరమైనంత వరకు పంచుకుంటారు అక్కడ. ఆ పంపకం కాదు సమాజంలో ఉండేది. ఎవడు ఎక్కువ పని చేస్తే ఎక్కువ తీసుకోవాలా, తక్కువ పని చేస్తే తక్కువ తీసుకోవాలా, ఏం పని చెప్పి తీసుకోవడానికి వీల్లేదు. ఇది కూడా కరెక్టే సమాజంలో. కానీ తక్కువ పని చేసి ఎక్కువ తినేటోళ్ళు, అస్సలు పని చేయకుండా మింగేటోళ్ళు వచ్చినారు. ఇది సమాజంలో ఉన్న సమస్య. అందుకని జనాన్ని కల్పించే అంశం ఉత్పత్తి, వినియోగం కూడా ఫైనల్గా కలిపేదే. విడివిడిగా ఉపయోగించుకున్నా మనుషులు జీవించడానికి ఉపయోగించుకుంటారు. జీవించి తిరిగి ఉత్పత్తి చేయడానికి, తమ జీవితాలను మెరుగుపరచుకోవడానికి, ఈరోజు మెరుగుపరచుకోవడానికి, రేపు తమ జీవితాలు అద్భుతంగా ఉండడం కోసమే మనిషి పనిచేస్తూ ఉంటాడు. ఈరోజు బాగుండడం అంటే యోగము, రేపు బాగుండాలంటే క్షేమము. మనిషి యోగక్షేమాల కోసమే సమాజం ఉండాలి, సమాజంలో మనిషి పనిచేస్తూ ఉంటాడు. ఇది మనిషిని కల్పించే అద్భుతమైన అంశం. మనుషులను కలిపే అంశం భాష కల్పించగలదు, సంస్కృతి కల్పించగలదు. మొదలైనప్పుడు కులం కూడా కల్పించింది, మతం కూడా కల్పించింది, ప్రాంతం కూడా మనల్ని కలిపే ఉంచింది. ఈరోజు ఈ కులాన్ని, ఈ మతాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ భాషని, ఈ సంస్కృతిని విడదీయడానికి వాడుకుంటున్నారు అంటే ఇలాంటి ప్రమాదకరమైన పద్ధతిలో కొంతమంది వాడుకుంటున్నారనే విషయం జనానికి తెలియడం లేదు. ఇక్కడ మాకు ఎదురవుతున్న కొన్ని సమస్యలు కూడా మీకు నేను చెప్తా. ₹1 పెట్టి మెడికల్ సీట్ కొట్టాను నేను ₹1 మళ్ళీ ఇంకో 1 10 కోట్లు సంపాదించాలి కదా. నేను ఇతరుల కోసం ఎందుకు పని చేస్తానేమో అని ఒకరు చూశాను. మిత్రులారా, ₹1 పెట్టి నువ్వు సీటు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కొన్నావు. కానీ నీకు తెలియదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒక మెడికల్ స్టూడెంటు 6 ఏళ్ళు చదివి బయటికి రావడానికి కూడా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మరో ₹1 ఖర్చు అవుతాయి. అదే నీ గవర్నమెంట్ సీట్ వచ్చి ఉంటే, గవర్నమెంట్ సీట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు 2 లక్షలు ఖర్చు పెడితే చాలు. మేము చదువుకునేటప్పుడు 1968 నుంచి 74 వరకు నేను చదివా కర్నూలు మెడికల్ కాలేజీలో. మా కుటుంబం ఖర్చు పెట్టింది 10,000 సిర్ఫ్ 10,000. ఆ రోజు మా కోసం మెడికల్ కాలేజీ ద్వారా ప్రభుత్వం వాళ్ళు ఖర్చు పెట్టింది 1 లక్ష. అర్థమవుతుందిగా. నేను 10,000 పెడితే నా కుటుంబం, నేను పెట్టింది కాదు, నా కుటుంబం పెట్టింది. నా కుటుంబం అనొచ్చు, మా వాడు మెడికల్ కాలేజ్ చదివి సీటు సంపాదించుకొని డాక్టర్ అయ్యా కుప్పలు సంపాదించి మా ఇంట్లో పడేస్తే బాగుండు అనుకోవచ్చు. కానీ నా కోసం గవర్నమెంట్ 1 లక్ష పెట్టింది, 10 రెట్లు పెట్టింది. అంటే అసలు డాక్టర్ కావాలంటేనే జనమందరూ డబ్బులు ఇచ్చి డాక్టర్ చేశారు. నేను అమెరికా వెళ్ళి MS చేసి వచ్చిన, డబ్బంతా నాదే అంటున్నావు. నేను క్యాంపస్లోనే సెలెక్ట్ అయ్యి ₹2 లక్షల ఆదాయం స్టడీ చేశా. దాని వెనక గవర్నమెంట్ పెట్టింది నీకు కనపడదు. ప్రైవేట్ కాలేజీకి కూడా వెనక గవర్నమెంట్ పెట్టి ఉంటుంది తెలియకుండానే. నీ ప్రైవేట్ కాలేజీలో వచ్చిన ప్రొఫెసర్లు అంతా ఎక్కడి నుంచి వచ్చారు? మెడికల్ కాలేజీకి వచ్చిన వాళ్ళు. గవర్నమెంట్ కాలేజీల్లో
సీట్లు సంపాదించుకొని అక్కడ చదివి అక్కడ పని చేసి అక్కడ జీతాలు తీసుకొని రిటైర్ అయినాక 10 ఏళ్ళు ఇక్కడ పని చేయడానికి వచ్చారు. వాళ్ళని తయారు చేసింది ఎవరు? తయారు చేసింది గవర్నమెంట్ కాలేజీలు, మెజారిటీ టైమ్స్ వాళ్ళే. వాళ్ళు తయారు కాకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్లు వచ్చారా? మాకెవరు పెట్టారండి? పిల్లల దగ్గర వసూలు చేసుకుంటున్నాం అంటున్నారు, పెద్ద లవ్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రొఫెసర్లంతా అక్కడి నుంచి తీసుకొచ్చుకొని మీరు మాట్లాడుతున్నారు. ట్యాక్స్ పేయర్, సాధారణ మనిషి, ప్రతి ఒక్కడు ఈ దేశంలో పన్ను కట్టిన అందరూ కూడా నేను డాక్టర్ కావడానికి తోడ్పడ్డారు. ఎందుకంటే మించి తోడ్పడిన వాళ్ళని నేను చూపిస్తా చూడండి. 4వ నెంబర్ వార్డులో ఒక పేషెంట్ ఉన్నాడు, కడుపులో గడ్డ, క్యాన్సరు, ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. 10 మంది విద్యార్థులు వెళ్తాం, తెల్లకోట్లు వేసుకొని భుజాల్లో స్టెత్తులు వేసుకొని మొత్తం చుట్టూ జారుతాం. పడుకో అంటాం, పడుకుంటాడు ఆయన. అందరూ డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు, నాకు బాగా వైద్యం చేస్తాను పాప అతను ఆశ. అందరూ కడుపు నొక్కుతారు, పై పొట్టలో గడ్డ తెలుస్తుంది, ఇది క్యాన్సరు, పొట్టలో క్యాన్సర్, లివర్లో క్యాన్సర్ అనుకొని జబ్బును భలే గుర్తించామని చెప్పి మా జబ్బులు గుద్దుకొని వెళ్ళబోతుంటే పేషెంట్ అడుగుతారు, ఏం సార్ ఇంతసేపు చూసినారు, మందులు రాయరా అంటాడు. నేను కాదు, పెద్ద డాక్టర్ వస్తారు అంటాం మేము. అది మీరు రాయరా అంటే మేము కాదంటున్నాం కదా అని వెళ్ళిపోతాం మేము. పోతూ ఊరుకోం. ఇంకో 10 మంది మా క్లాస్మేట్స్ కనపడతారు దారిలో. వార్డు నెంబర్ 4లో 10వ నెంబర్ బెడ్లో బ్రహ్మాండమైన పేషెంట్ని చూసిరారా, బ్రహ్మాండమైన రోగం, బ్రహ్మాండమైన పేషెంట్, వాడు చస్తారో బతుకుతారో తెలియదు. వాళ్ళు 10 మంది మళ్ళా వచ్చి పొట్టంతా నొక్కుతారు. మీరు కూడా నొక్కుతారా సార్ అంటాడు భయంగా. మేము నొక్కద్దా? మేము నేర్చుకునే పని లేదా? నేర్చుకునే పని లేదా? ఆ మాట వినండి జాగ్రత్తగా. నువ్వు రోగాల గురించి నేర్చుకునేది పేషెంట్ల దగ్గర నేర్చుకుంటున్నావు. వాడికి రోగం, సావు బతుకుతారో సస్తారో కూడా తెలియదు. వాడి ఆపరేషన్ 10 రోజులు జరగాలి, జరగకుండా ఫైనల్ ఇయర్ పరీక్ష రాసే విద్యార్థులకి కేసు అనేది లాంగ్ కేసు కింద పెట్టడానికి పేషెంట్ ఉంచితే అన్ని రోజులు గడిచినందుకు వాడికి ఆపరేషన్ చేయడానికి వీలు కాని పరిస్థితి వచ్చి మరణిస్తే వాడి మరణం మాకు చదువు నేర్పించింది. ఎవడెట్లా పోతే నాకెందుకు అంటమైంది? వాడు అట్లా పోయి నీకు చదువు నేర్పించినాడు, అర్థం కావట్లే. అంతకంటే ఇంకా గొప్పగా నేర్పించిన వాళ్ళు నేను చూపిస్తా. ఏ వృత్తిలోకి వెళ్ళి ఇట్లాంటివి కనపడతాయండి. మన బంధువు ఎవడన్నా మరణిస్తే హాస్పిటల్లో తీసుకెళ్ళి కాలు చేస్తాం, బూడి చేస్తాం. 2 కళ్ళు ఇవ్వచ్చు, కార్నియాలు అవసరం ఉన్నాడు దొరికితే, గుండె ఇవ్వచ్చు, 2 ఊపిరితిత్తులు ఇవ్వచ్చు, మూత్రపిండాలు 2 ఇవ్వచ్చు, లివర్ 2 ఇవ్వచ్చు. ఎవరికి ఇస్తే ఏమవుతుందంట? మనోడు స్వర్గానికి పోయేటోడు కళ్ళు లేకుండా పోతే ఎట్లా అని మన బాధ. స్వర్గానికి పోయి దేవేంద్రుడికి చెప్పొచ్చుగా కళ్ళు ఇరా అని, ఆయనకేం పని ఉంది? ఇదే పని కదా. కళ్ళు లేని కళ్ళు, కాళ్ళు లేని కాళ్ళు ఇచ్చే పనే కదా. ఆయన అడగరంట. మొత్తాన్ని కాలు పెడతాం, గాలిలో కలుస్తాం, బూడి చేస్తాం, మట్టిలో కలుస్తాం. అనాథ శవాలు ఉంటాయి జనరల్ హాస్పిటల్లో, బంధువులు ఎవరు రారు. వాళ్ళు 4 రోజులు మార్చురీలో పెట్టి ఎవరు రాకపోతే తీసుకెళ్ళి శరీర నిర్మాణ శాస్త్రం బోధించి అనాటమీ అనే డిపార్ట్మెంట్లో పెద్ద తొట్టులో వండబెడతారు. ఫార్ములిన్ తొట్టేది, చెడిపోకుండా ఉండడానికి ఆ ద్రవం పోస్తారు. అక్కడ 10 మందిని వండబెడతారు. 10 మంది కులమేంది, వాళ్ళ మతమేంది, వాడి పేరేంది, ఊరేంది, స్త్రీలా పురుషులా పిల్లలా మొత్తం ఏకమవుతారు. అక్కడ మన శ్మశాన ఘట్టంలో జాషువా గారు చెప్తారు చూడు, ఇక్కడ అందరూ ఏకమవుతారని. అట్లా ఏకమవుతారు. అక్కడ లేచిపోతారేమోనని పైన బరువైన తుమ్మముద్దులు కూడా పెడతాం మేము. అక్కడ ఒక్కొక్క మనిషిని పట్టుకొచ్చి స్టీల్ బల్ల మీద బండ పెడతాం. బతుకున్నప్పుడు బువ్వ ఎట్లా, చచ్చిపోయినాక స్టీల్ బల్ల మీద బండ పెడతాం. ఈ చేతికి 5గురు, ఆ చేతికి 5గురు, కాలికి 5, 10 మంది, పొట్టుకో 10, తలకాయకు 10, మొత్తం 40 మంది చుట్టూ చేరి ఒకడు కోస్తూ ఉంటే, ఒకడు చదువుతూ ఉంటే, మిగతా వాళ్ళందరూ వెనక్కి చేరి వాట్సాప్లో మెసేజ్లు చూసుకుని టిక్కులేస్తూ ఉంటే అది సీన్. అక్కడ అయ్యా ఎవర్రా నీకు శరీర నిర్మాణ శాస్త్రం నేర్పిస్తూ ఉండేది? అనాథ శవం, ఊరు పేరు లేనోళ్ళు, గౌరవం ఉండదా వీళ్ళ మీద మనకి? అందుకే అక్కడ రాసి ఉంటుంది, చదవండి ఒకసారి. హియర్ ది డెడ్ టీచ్ ద లివింగ్, ది మోస్ట్ మార్వలస్ సింగిల్ స్టేట్మెంట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను చూసిన అతి గొప్ప స్టేట్మెంట్ ఇది. ఒకానొక అతి గొప్ప స్టేట్మెంట్ అంటున్నా. హియర్ ది డెడ్ టీచ్ ద లివింగ్. వాళ్ళందరూ కానీ ఎవడెట్లా పోతే నాకెందుకు అనుకుంటే నీకు వైద్యం వస్తుందా? చరిత్ర చూడండి ఒకసారి. ఒకానొకప్పుడు వైద్యం అంతా బ్రాహ్మిన్సే చేసినారు. వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ లేదు. ఆ రోజు చేసిన దాళ్ళని చెప్తున్నా అంతే.
రాజులకు కూడా వాళ్ళే వైద్యం చేశారు, రాజవైద్యులు. రాజుల దగ్గరికి వైద్యులు వెళ్ళి ఏమడిగారు తెలుసా అండి? రాజా, నీకు మేము బాగా వైద్యం చేయాలి కదా అన్నారు. అవు చేయాలి, మరి నేను రాజు అంటే విష్ణు అంశ సంభూతుణ్ణి, విష్ణు తర్వాత విష్ణుంతటో నన్ను బతికించాలి కదా, ఆ పని మీదే కదా అన్నాడు. మేము నీకు బాగా వైద్యం చేయాలంటే మాకు బాగా వచ్చి ఉండాలి కదా అన్నారు. నేర్చుకోండి అన్నాడు ఆయన. మాకు బాగా వచ్చి ఉండాలంటే ఎక్కువ మంది రోగుల్ని చూడాలి కదా అన్నారు. అంటే ఆ రోజు నాటికే రోగులు వైద్యం నేర్పిస్తారనేది తెలుసు వాళ్ళకి. చూడండి అన్నాడు ఆయన. ఎక్కువ మంది రోగాలు వచ్చిన వాళ్ళు, పేదలు, అంటరాని వాళ్ళు, ఆ కాలానికి దళితులు కదా, వాళ్ళందరినీ తాకకుండా, వాళ్ళని చూడకుండా, దగ్గర పోయి మాట్లాడకుండా రోగాల గురించి మేమెట్లా నేర్చుకోవాలి రాజా అని అన్నారు వీళ్ళు. అప్పుడు ఆ రాజుకి తెలివి వచ్చి ఏమన్నాడంటే, మీ డాక్టర్లకి అంటరాంతనం లేదు పోరా అన్నాడు. డాక్టర్లకు అంటరాంతనం లేదు, డాక్టర్ కులం లేదు, మతం లేదు, గుర్తుపెట్టుకోవాలి డాక్టర్లు. కానీ ఈరోజు డాక్టర్ల గ్రూపుల్లోనే కుప్పలు మంది కులం గురించి, మతం గురించి మాట్లాడే జనం తయారయ్యారు. బాధాకరమైన విషయం. ఇలాంటిది చరిత్రలో సాధించుకున్నారు. అంటే ఒక చరిత్ర ఉంది, మనం కలిసి బతకాలి అనే దానికి. మనం రోజువారీ వాడుతున్న వస్తువులు మీరు చూడండి, మన ఒంటి మీదే 100 వస్తువులు ఉన్నాయి. ఉదయం 6 గంటలకు నిద్రలేసినప్పటి నుంచి మళ్ళా ఉదయం 6 గంటల దాకా 24 గంటల్లో కొన్ని 100 వస్తువులు వాడుతున్నాం. నిజాయితీగా అనుకుందాం, ఒక్క వస్తువు కూడా మనం తయారు చేసినామా? ఒక్క వస్తువు కూడా మనం తయారు చేయాలి. ఎవడెవడో తయారు చేస్తాడు. ఎక్కడెక్కడి నుంచి, ఏ దేశంలోంచి ఎంతమంది కష్టపడితే ఆ వస్తువులు వచ్చినాయో మన అవసరాలు తీరుస్తూ ఉన్నాయి. మనం ఏమంటున్నాం? వాళ్ళందరితో నాకేం పని అంటున్నాం. వాడు ఇచ్చిన సెల్ ఫోన్ వాడుతున్నాం, వాడు ఇచ్చిన గుడ్డలు వాడుతున్నాం, వాడు ఇచ్చిన కంప్యూటర్ వాడుతున్నాం, వాడు ఇచ్చిన తిండి తింటున్నాం, వాళ్ళందరూ ఇచ్చినవి తింటున్నాం. మనం కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదండి. మనకి చేతనైంది మనం ఇవ్వాలి కదా. మనకి చేతనైంది ఏదో ఒకటి ఇవ్వాలా అనేదే సమాజంలో న్యాయబద్ధమైన సూత్రము. ఇదంతా ఊరికొచ్చినా, నేను డబ్బులు ఇచ్చినాను కదా అంటున్నారు. మిత్రులారా, డబ్బులు ఇస్తాను ఈ చేతికి, మిగతా వస్తువులు లేను, అవి తిని బతుకుతే చూద్దాం చేతనైద్దేమో. ఏముంది డబ్బులకు విలువ? 2000 రూపాయల నోటు తీసుకుని పాకిస్తాన్కి వెళ్ళు, చిల్లిగా అవుతూ సమానం. తీసుకొని ఏ దేశమని వెళ్ళు, ఇక్కడైతే 2000 రూపాయల విలువ. ఏం కాగితాలకు ఏం విలువ ఉంది? మనం విలువ ఇచ్చినాం. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మనకు హామీ ఇచ్చినాడు. ఐ ప్రామిస్ ద బేరర్ ఆఫ్ దిస్ నోట్ టు పే ద 2000 రూపీస్ అని రాసినాడు. కాబట్టి మనం దాన్ని గుర్తించినాం కాబట్టి విలువ. డబ్బులు ఇస్తాం, కట్టలు బతకండి చూద్దాం ఎవడు బతుకుతాడో. ఇంకో పరీక్ష కూడా చేయండి ధైర్యం ఉంటే. నీకు అన్ని రకాల వస్తువులు నీ ముందర పెడతాం. ఒక నెల మనుషులు కనపడి ఇక్కడ చేస్తా, నీకు పిచ్చెత్తకని ఉండదేమో చూద్దాం. అయ్యా, చుట్టూ మనుషులు ఉంటే, మనలాంటి జనం ఉంటేనే జీవితాలు, లేకపోతే లేదు. శ్రమ లేనిదే వస్తువులకు విలువ లేదు. 2000 రూపాయల నోటు అచ్చు వేయడానికి నాసిక్లో 10 రూపాయలు ఖర్చు అవుతుంది, అంతకంటే కాదు. కానీ 2000 రూపాయలు విలువ ఎట్లొచ్చిందంటే మానవుడి శ్రమ వలన వచ్చింది. ఇది అర్థం కావాలంటే చిన్న కథ చెప్తా వినండి. ఒక ఉద్యోగస్తుడు రోడ్డును పోతూ ఉంటూ చింత చెట్టు కింద ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె ఎదురుగ్గా ఒక ఇంత కట్ట చింతకాయలు పెట్టుకొని ఉంది. ఈ ఉద్యోగస్తుడు అమ్మాయిని అడిగాడు, ఈ గుట్టకి చింతకాయలు ఎంతకిస్తావు అమ్మా అని. 10 రూపాయలు అన్నది అమ్మాయి. 10 రూపాయలా అని అడిగిన. అవును 10 రూపాయలే అన్నది అమ్మాయి. చింత చెట్టు కింద కూర్చున్నావు, చెట్టు మీద ఉండి చింతకాయలు కోసుకొచ్చి కింద కుప్పబెట్టి దాన్ని 10 రూపాయలు అంటావా అని అడిగిన. ఆ అమ్మాయి మామూలు తెలివిగల అమ్మాయి, నువ్వు చెట్టుకి కోసుకో సార్ అన్నది. ఈ చెట్టు నాదేం కాదు సార్, ఇది గవర్నమెంట్ వాళ్ళది, రోడ్డు పక్కన ఉంది. నేను ఎక్కి కోసిన, కింద పెట్టా, నేను అమ్ముతున్నా 10 రూపాయలని. నీకు 10 రూపాయలు ఏంటి ఇస్తలేదు, చెట్టు ఎక్కి కోసుకో, నాకు అభ్యంతరం లేదన్నది. ఎక్కలేకనే కదా నేను అడిగిన అన్నాడు ఆయన. అందుకే కదా నేను చెప్పింది అన్నది. ఇప్పుడు లెక్క వేయండి, చెట్టు మీద ఉన్న చింతకాయలకి చెట్టు కింద ఉన్న చింతకాయలకి తేడా ఏమీ లేదు. చెట్టు మీద ఉన్న చింతకాయలు ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ చెట్టు కింద ఉన్న చింతకాయలు ప్లస్ 10 రూపాయలు. చింతకాయలు కొట్టేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 రూపాయలు. ఏంది ఎక్స్? ఈ ఎక్స్ ఆ అమ్మాయి శ్రమ, ఆ శ్రమకి చెప్పిన రేట్ అది. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో డబ్బులు మనిషిని బతికించలేవు. డబ్బును మనమే తయారు చేసుకున్నాం, మనమే బానిసైపోయినాం. మనుషులు తయారు చేసే వస్తువులే బతికిస్తాయి. ఆ వస్తువులన్నిటి వెనుక మానవుడి శ్రమ ఉంది. కాబట్టి ఆ శ్రమ చేసేటోడికి శ్రమ ఫలితం న్యాయబద్ధంగా ఎంత అందాలో అందని పరిస్థితులు ఉన్నాయి. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది, అది వేరే.
నా అంతా నేను బతుకుతున్నా, నీకేం సంబంధం, నా దగ్గర పైసలు ఉన్నాయి, ఈ డైలాగులు కొట్టొద్దండి. ఆ డైలాగులు మనల్ని ఏ విధంగానూ బతికించవు. మానవుడు శ్రమ బతికిస్తానని అర్థం చేసుకోండి. అంతేకాదు, శ్రమ చేయగలిగే శక్తి వస్తువుకి జమ అయినప్పుడు శ్రమ రూపంలో కొత్త వస్తువు వస్తుంది. మట్టి అనే ఒక వస్తువుకి కుండ తయారు చేసే కుమ్మరి తన లోపలుండే శ్రమ చేయగలిగే శక్తిని అందిస్తే సారనే సాధనాన్ని వాడుకొని కుండని వస్తువు బయటకు వస్తుంది. ఇతను శ్రమగా చేయగలిగే శక్తి కుండని వస్తువులోకి వెళ్ళిపోయి శ్రమగా మారింది. దానికి అతను రేడి చెప్తున్నాడు. మట్టి అతనికి ఉచితంగా దొరికి ఉండొచ్చు, సారికి కొంత ఖర్చు అయి ఉండొచ్చు. శ్రమ చేయగలిగే శక్తి శ్రమగా మారిన టైంలో తన విలువ కంటే ఎక్కువ విలువని తయారు చేస్తుంది. ఆ విలువ పేరు సర్ప్లస్, మిగులు శ్రమ అంటాము దాన్ని. మిగులు శ్రమలోంచి మిగులు ఉత్పత్తి వస్తుంది. మిగులు ఉత్పత్తిలోంచి మిగులు సంపద వస్తుంది. ఈరోజు సంపద నాది అనే వాళ్ళ గురించి అద్భుతంగా వేమన చెప్పాడు. డబ్బు నాదనేటోళ్ళు, చదువు నాదనేటోళ్ళు, ఇదంతా నాది అనేటోళ్ళు మీరు ఎవరురా అంటే జనాన్ని దోసకు తినేవాళ్ళు బానిస కొడుకులని తిట్టాడు ఆయన. అంత పెద్ద తిట్టు నేను తిట్టనా వేరే కథ. కానీ వీళ్ళందరూ వాళ్ళకి సేవ చేయడానికి ఉన్నారు. మిగులు సంపద నాది అంటున్నావు. నీది కాదు దొరాది. శ్రమ ఎవరిదైతే ఆడిది నీ దగ్గరికి వచ్చి చేరింది. అది ఎందుకు చేరింది? పంపకం అనే దగ్గర అసమానతలు ఉన్నందువలన చేరింది. తక్కువ శ్రమ చేసి ఎక్కువ మింగేటోడు, శ్రమ చేయకుండా మింగేటోడు తయారయ్యాడు కాబట్టి వచ్చింది. అందుకే ఒక పెద్ద మనిషికి 1,00,000 కోట్ల ఆస్తి ఉంటే ఆయనకి మనమడు అందరు పుట్టినట్టే పుట్టాడు. ఒక మనమడేమో కర్నూలు టౌన్లో ఉన్న రాజువారి సెంటర్లో జుట్టిర పోసుకొని అడక్కు తింటున్నాడు ఒక రకమైన మనవడు. ఒక రకమైన 1,00,000 కోట్ల ఆస్తులున్న పెద్ద మనిషి యొక్క మనవడు పుట్టగానే 14 కోట్ల యజమాని అయ్యాడు. వారసత్వంగా ఆస్తి ఇచ్చే ఒక దుర్మార్గం సమాజంలో ఉన్నందుకే ఇటు జరుగుతూ ఉంది. ఇది పెద్ద సామాజిక సమస్య. ఈ సామాజిక సమస్యని దాన్ని అలానే పెంచి పోషించే మానసిక దృష్టి ఎవడెట్లా పోతే నాకెందుకనేది. ఎవరైనా ఎంతకు అర్హులు? నా శ్రమశక్తికి ఎంత ఫలితం రావాలో అంతకు నేను అర్హుడిని. 100 రూపాయలు శ్రమ చేసి 100 రూపాయల ఫలితం నాకు రావాలి. 100 రూపాయల ఫలితమే రావాలి, మించి రాకూడదు. అదొక సూత్రం. 100 రూపాయల ఫలితం నాకే రావాలి, ఇతరులకు పోకూడదు. ఇదొక సూత్రం. ఈ 2 సూత్రాలు అమలు జరిగితే ఈ 100 రూపాయల ఫలితం నుంచి చాలామంది కొట్టేసేటోళ్ళు తయారు గారిక. నా శ్రమ ఫలితం నాకే రావాలి, అంతా నాకే రావాలి, అంతే రావాలి, మించి తీసుకోకూడదు. నాకు ఇతరులతో పని ఏంటన్నప్పుడు నాకు హక్కులే కావాలంటున్నావు. ఇతరుల విధులు నిర్వర్తించకుండా హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? నీ హక్కులు ఎల్లప్పుడూ ఇతరుల నుంచేనే రావాలి. నీ హక్కులు నెరవేరడం ఎల్లప్పుడూ ఇతరుల నుంచి అన్నప్పుడు విధుల సంగతి పట్టించుకోకుండా హక్కులే కోరుకుంటే అసలు ఈ సమాజం నడుస్తుందా? మనం తల్లి గర్భంలో 10 నెలలు ఉండి వచ్చాం. ఏమడిగింది నేను? ఆమె 10 నెలలు నేను మోసింది. కన్న తర్వాత కాన్పే ఒక సాగు బతుకుల సమస్య. కన్న తర్వాత ఒక 10 నెలలు పాలిచ్చి పెంచింది. పుట్టగానే ఏమొచ్చు మనకి? పేరమని ఆడవడం తప్ప. తల్లి నుంచో కనము, తండ్రి నుంచో కనము కలిసి జైగోటుగా ఫామ్ అయినాం. జైగోటుగా ఫామ్ కాకముందు కోన్కిస్గా గొట్టంగాలో మనం అందరం. ఎవరు మనం? ఎవడికి తెలుసు ఎవరమో? ఎవడికి తెలియదు. అది కలవగానే జైగోట్ అయినాక మన జీవితం అక్కడ స్టార్ట్ అయింది. 10 నెలలు ఏం తెలియదు. చిన్న స్థలంలో కాళ్ళు చేతులు ముడుచుకొని పడుకున్నాం. బయటకు వచ్చిన ఏడవడం నేర్చుకున్నాం. అదొక్కటే ప్రకృతి నుంచి మనకు వచ్చింది. తర్వాత స్నానం చేయడానికి, టాయిలెట్ ట్రైనింగు, మాట్లాడడం, తినడం అన్నీ నేర్పించినారు తల్లిదండ్రులు. ఆ తర్వాత కుటుంబం నేర్పించింది, చుట్టూ ఉండి సమాజం నేర్పించింది. కొంత లోకజ్ఞానం రాగానే ప్రపంచం గురించి టీచర్లు నేర్పించినారు. తల్లికి రుణపడి ఉన్నాం, కుటుంబానికి రుణపడి ఉన్నాం, సమాజానికి రుణపడి ఉన్నాం, గురువుకు కూడా రుణపడి ఉన్నాం. వీళ్ళందరూ టోకున ప్రకృతికి రుణపడి ఉన్నాం. వీళ్ళందరికీ రుణపడి ఉన్నాం. ఈ రుణం ఏమీ తీర్చుకోకుండా నాకు దొరికింది మొత్తం నేనే కుప్పేసుకుంటా, ఎవడెట్లు పోతే నాకెందుకు, అసలు ఇతరుల కోసం ఎందుకు చేయాలంటాం. ఎంత దుర్మార్గమైన ఆలోచన. మనం గమనించాల్సిన పని లేదా? నేను ఇందాకే చెప్పా, అత్యంత నిరుపేద కూడా ఈరోజు ప్రభుత్వాలు నడవడానికి తోడ్పడుతున్నాడని. అసమానతల గురించి నేను మాట్లాడడంలా. ప్రకృతి సిద్ధంగా కొన్ని అసమానతలు వస్తాయి.
ప్రకృతి సిద్ధంగా వచ్చిన అసమానతలను ప్రశ్నించాక ఎవడికి లేదు. పొడుగోడు, పొట్టోడు, లావోడు, సన్నమోడు, ఎర్రోడు, తెల్లోడు ఉంటారు అట్లే. ప్రకృతి సిద్ధంగా వచ్చిన అసమానతలను సరిచేయమనే సలహా నేను ఇవ్వడంలో ఎవరికి. మనుషులు సృష్టించుకున్న సంగతి ఏంది? నేను మెడికల్ కాలేజీలో చదివేటప్పుడు 1970లో ఒక అతను నన్ను అడిగాడు, ఏం సమానత్వం గురించి మాట్లాడతారా మీ విద్యార్థులందరూ సంఘం పెట్టి? చేతిలో ఏళ్ళు సమానంగా ఉన్నాయా అన్నాడు వాడు. ఏళ్ళు సమానంగా ఉండకూడదురా అని చెప్పాను నేను. అదేంటి అట్లాంటివి అన్నాడు. ఏళ్ళు సమానంగా ఉండకూడదు కాబట్టి పిడికిలు వచ్చింది. బొట్టనేలు మిగతా వేళ్ళకి వ్యతిరేక దిశలో ఇలా రావడం అనేదే మానవ పరిణామానికి తోడ్పడ్డ ఒక అంశము. ఇవి ఇట్లున్నందుకే పిడికిలు వచ్చింది నాయన అని చెప్పా. ఇక్కడ పిడికిలనే ఒక ప్రయోజనం నెరవేరాలంటే ఏళ్ళు సమానంగా ఉండకూడదు. ఒకవేళ మొండికేసి సమానత్వం అనేది తలకాయలకి ఎక్కి ఈ వేలు సమానంగా చేయాలంటే ఏం చేయాలంటే నేను మొదట ఈ బొట్టనేలకు సమానంగా అని నరకాల, అప్పుడు పిడికిలు రాదు. పోయిన మధ్య వేలుకి సమానంగా అని సాగబెక్కాల, అప్పుడు పిడికిలు రాదు. పిడికిలు రావడం అనే పర్పస్ నెరవేరదు సమానం చేస్తానంటే. అక్కడ ఈ ప్రకృతి సిద్ధమైన సమానాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఉంది. ఆడికి చెప్పాను నేను, ఈ చేతిలో ఉన్న 5 వేళ్ళు ప్రతి వేలు శక్తి కొలది పనిచేస్తూ ఉంది, పనిని బట్టి రక్తం సప్లై జరుగుతూ ఉంది అన్న. సమాజంలో ఓ ఫ్యాక్టరీలో ప్రతి ఒక్కడు శక్తి కొలది పనిచేస్తున్నాడు, పనిని బట్టి జీతం ఇస్తున్నారు, అదే ఈ చేతిలో ఉందన్న. అక్కడ ఎట్లుంది, ఇక్కడ అట్లే ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అది. చేతిలో శక్తి కొలది పనిని బట్టి ఫలితం ఉంది. చేతిలో ఇంకొకటి ఉంది, శక్తి కొలది పని, అవసరాన్ని బట్టి రక్తం సప్లై. బొట్టనేలకి ఎక్కువ రక్తం అవసరం, మధ్య వేలకి ఎక్కువ అవసరం, ఈ వేలకి ఎక్కువ అవసరం, దాన్ని బట్టి రక్తం సప్లై జరిగింది. కుటుంబంలో కూడా శక్తి కొలది పని చేస్తున్నారు, అవసరాన్ని బట్టి పంచుకుంటున్నారు. కుటుంబంలో ఉండే పంపకం చేతిలోంచి వచ్చింది, ఫ్యాక్టరీలో ఉండే పంపకం చేతిలోంచి వచ్చింది. మిత్రులారా, ప్రకృతిలోనే ఉంది నియమం. ప్రకృతిలో ఈ నియమం, అసమానత్వం అనే నియమం ఉంది ఓ పర్పస్ కోసం. అవసరాన్ని బట్టి పంపకం, పనిని బట్టి పంపకం ప్రకృతిలోనే ఉంది. అది ఇక్కడ సమాజంలో ఉంది, ఇంట్లో ఉంది. ప్రకృతిలో ఉన్నదాన్నే మనం చెప్తున్నాం, ప్రకృతిలో లేని దాన్ని మనం మాట్లాడడం. అందుకనే ప్రకృతిలో వచ్చిన అసమానతల గురించి ఎవడో ప్రశ్నించకూడదు, వాటిని స్వీకరించాలి. 3 రకాల సమస్యలు మనకు ఎల్లప్పుడూ ఎదురవుతుంటాయి. మొదటి రకమైన సమస్య, అవి ఉంటాయి, ఆకలి ఉంది, దప్పిక ఉంది, తీరుస్తాం, మనం చేయగలిగే పని తీరుస్తాం, మళ్ళా 12 గంటలకు మళ్ళీ పుడతాయి. అవి ఉన్నాయి అంట. వాటిని ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉన్న సమస్యలు ఇవి. మనిషి ఎల్లప్పుడూ ఎదుర్కొంటూ ఉంటాడు. ఆకలి అయితే తింటాడు, మళ్ళీ ఆకలి అయితే తింటాడు, చచ్చిపోయేదే తింటానే ఉంటాడు, ఆకలి అయితేనే ఉంటుంది. వీటిని తీరుస్తూ ఉండడమే ఆన్సరు, ఇంకా ఆన్సర్ లేదు. ఈరోజు వీటిని తీర్చాలన్నా కూడా మనుషులకి పంపకం జరిగిన ఆదాయాల్లోంచి సమస్య వస్తుంది. ఒక్క పూట మాత్రమే తిండి ఉండి 2 పూట లేనోళ్ళు ఈ దేశంలో 25 కోట్ల మంది ఉన్నారు కనీసం. ఇది అన్యాయమైన విషయం. ఈ ప్రకృతిలో వచ్చే 2వ రకమైన సమస్యలు, భూకంపాలు, వరదలు, సునామీలు. ఇవేం మనం దేమో, వస్తాయి అవి. ఈరోజు మనిషికి విజ్ఞానం పెరిగినాక అవి ముందుగా వస్తాయని గుర్తించగలిగే ఒక జ్ఞానం మనకు వచ్చింది. గుర్తించినప్పుడు ఈ విజ్ఞానాన్ని ఆధారంగా వాటితో తక్కువ నష్టంతో బయటపడేది ఎలా, వాటిని తప్పించుకొని దూరం పోయేది ఎలా అనేది నేర్చుకోగలం. ఇవి 2 ప్రధానమైన సమస్యలు కాదు ఈరోజు మనిషికి ఉన్న వాటిల్లో. మనం కొని తెచ్చుకున్న సమస్యలు చాలా పెద్దవి. పొగ తాగుతాం, సరాయి తాగుతాం, మూఢనమ్మకాలు, కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, పరిపాలన పేరుతో, రాజకీయాల పేరుతో, రకరకాల పేర్లతో మనం తెచ్చుకున్న సమస్యలు ఈరోజు మనిషి అనుభవించే సమస్యల్లో 100లో 95 పైనవే ఉండేది. ఒక రకమైన మనిషే సమస్య తెస్తాడు, మరో రకమైన మనిషి పూనుకొని దాన్ని వదిలించాలి. వదిలించకపోతే మానవ జాతి అంతరించి పోతుంది. ప్రకృతి మనకు సహాయంగా ఉంది. శరీరంలో అవయవాలు సహకరించుకుంటున్నాయి, శక్తి కొలది పని చేస్తున్నాయి, అవసరాన్ని బట్టి పనిని బట్టి ఫలితాన్ని పంచుకుంటున్నాయి, ఎనర్జీని పంచుకుంటున్నాయి.
ఇప్పుడు నేనెందుకు పని చేయాలనే క్వశ్చన్కి నేను వైద్యంలో నుంచి ఒక ఉదాహరణతో మీకు చెప్తా. నేను నా దగ్గరికి ఒకరోజు విరేచనాల రోగంతో ఒక రోగి వచ్చాడు. విరేచనాలు అంటే మా దగ్గర బేదులని పిలుస్తాం, డయేరియా. పేదవాళ్ళ ఉన్నాడు. సార్ నీకు ఫీజు ఇవ్వలేని అన్నాడు. సర్లేవా నువ్వు ఒక్కటి ఫీజు ఇవ్వలేదు ఏమైంది, జన్మే కదా మమ్మల్ని బతికిస్తూ ఉన్నారు, జన్మే మమ్మల్ని బతికిస్తూ ఉండేదని చెప్పా. ఫీజు లేకుండా నీ విరేచనాలకి ఈ మందులు ఆడని మందులు రాసిచ్చే తెల్ల కాగితం మీద ఇట్టి తిప్పుతున్నాడు కాగితాన్ని. ఏందా తిప్పుతున్నావు అన్న, ఎంత అయితే సార్ ఈ మందులంతా అన్నాడు. ఒక 200 కావచ్చు అన్న. 200 లేవే నా దగ్గర అన్నాడు. వాడు స్వాగతం చెప్పుకోవాల్సింది బయటకు అన్నాడు. నేనేం చేస్తానండి, ఈ డాక్టర్లు ఎవరన్నా డబ్బులు లేవు నా దగ్గర అంటే పేషెంట్ల జేబుల్లో డబ్బులు పెట్టేటోళ్ళ ఎవరైనా ఉన్నారా డాక్టర్లు? ఉన్నారేమో ఎక్కడన్నా ఒకటారా? ఎక్కువ మంది డాక్టర్లు అట్లా ఉండరు. నీ జేబు బరువు ఎంత చూసి ఎంత బీక్కోవడానికి వీలు ఎంత చూస్తుంటాం మేము. జనరల్గా డాక్టర్లు అట్టే ఉంటాం. వ్యాపారం అంతా వ్యాపారం, ఇది ఒక వ్యాపారం. మరి నేనేం చేయమంటావు అన్న. నువ్వేమైనా చేయమని కాదులే సారు, నా పరిస్థితి అన్నాడు. ఇక వాడు మందులు కొనలే. ఈ కాగితం తీసుకెళ్ళి సైడ్ కాలువలో పారేశాడు. వాడు విరేచనాలు తగ్గలేదు. వాడు ఇంటి ముందు కూర్చున్నాడు. ఈ మధ్యనే గవర్నమెంట్ సైడ్ కాలువలు బ్రహ్మాండం కట్టిస్తే అటో కాలు ఇటో కాలు వేసి దాన్నే లెట్రిన్ కింద భావించి కూర్చున్నాడు. ఎదురింటోడు ముందు పక్కింటోడు ముందు కూర్చున్నాడు. ఆ మలమూత్రాల మీద ఈగలు వాళ్ళని, మలమూత్రాల మీద వాళ్ళని ఈగలకి ధనవంతుడెవడో, పేదోడెవడో, కలెక్టర్ ఎవడో, వీళ్ళ మంత్రులు ఎవడో, రాజకీయ నాయకుడు ఎవడో, మంత్రి ఎవడో, ప్రధానమంత్రి ఎవరో, దేశాధ్యక్షుడు ఎవరు తెలియదాటికి పాపం అందరి ఇళ్ళకి వచ్చినాయి. అందరి ఇళ్ళల్లో అన్నం మీద, మంచినీళ్ళ మీద వాళ్ళని, మూతుల మీద, చేతుల మీద వాళ్ళని, ఆ వీధి వీధి మొత్తం విరేచనాలు పట్టినాయి. ఇప్పుడు చెప్పు, వాడికి రోగం వస్తే నాకెందుకన్నా, ఇప్పుడు నీకు వచ్చింది. చూడలేదా అండి కరోనాలో మనం? ఆడికి ఎవడికో కరోనా వస్తే నాకెందుకు అనుకున్న వాళ్ళందరూ పండుకోలే హాస్పిటల్లో. మరి ఇట్లాంటి జబ్బులు వచ్చి చెప్తూ కొట్టినా కూడా మనకు బుద్ధి రాతి ఏమనాలా? ఇతరుల కోసం నేను ఎందుకు పని చేయాలంటున్నావు? ఆ ఇతరులందరూ నీ కోసం పనిచేయాలి, నువ్వు మాత్రం ఇతరుల కోసం పని చేయకూడదు. మనిషికి సహసిద్ధంగా కొన్ని జీవితాకాంక్షలు ఉంటాయి, నేను కాదనడంలా. బతకాలనుకుంటాడు, బాగా బతకాలనుకుంటాడు, ఎదగాలనుకుంటాడు, గుర్తింపు రావాలనుకుంటాడు. ఇవన్నీ సహజాకాంక్షలు. ఇవి లేకపోతే మనిషి ఉండడు. నేను వీటిని తప్పట్టంలా. డబ్బు అసలు వద్దని కూడా నేను చెప్పటంలా. ఎంత డబ్బు కావాలనే దగ్గరే క్వశ్చన్ అంతా. డబ్బు వద్దని అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. మనిషికి ఆశ అనేది ఉంటుంది. ఆశ పోతే మనిషి చచ్చిపోతాడు. బతకాలనే అనే కోరిక, తిండి దొరికితే చాలు, నీళ్ళు దొరికితే చాలు, ఇల్లు దొరికితే చాలు అంటాడు. అవి దొరికినాక అక్కడ ఉంటాడు ఆ మనిషి. మంచి ఇల్లు దొరికితే బాగుండు, మంచి తిండి దొరికితే బాగుండు అని అంటాడు. అవి దొరికినా కూరుకుంటాడా? ఒక 7-8 గదులు ఇల్లు వస్తే బాగుండే అనుకుంటాడు. అట్లా అనుకొని ఒక ఆయన 600 గదులు ఇల్లు కట్టించుకున్నాడు. 600 గదులు అంటే ప్రతి గదిలో ఒక డబుల్ కాట్ మంచమో బెడ్ ఉంటుంది కదా. ఆయనకు ఒకవేళ పొరపాటున కోరిక కలిగి ప్రతి మంచం మీద నేనే వండుకోవాలా తెల్లరిదాకా అనుకుంటే ఏం చేయాలి మనము? నిమిషానికి ఒకసారి బెడ్ మార్చాలా, నిమిషానికి ఒకసారి మార్చాల్సి వస్తుంది. గుర్తింపు రావాలనేది కూడా ఉంటుంది మనిషికి కోరిక. ఆ గుర్తింపు నీకు నువ్వు ఇచ్చుకునే గుర్తింపు ఒకటి ఉంటుంది, ఇతరులు నీకు ఇచ్చే గుర్తింపు ఉంటుంది. ఇవన్నీ సహజ ఆకాంక్షలు. సహజ ఆకాంక్షలు వదులుకోమని నేను చెప్పటంలా. సొంత లాభాన్ని అంతా వదులుకోవడం మనిషి చస్తాడు. గురిజాడ గారు చెప్పినట్టు సొంత లాభం కొంత మానుకో అని మాత్రమే మనం అనొచ్చు. కొంత ఎందుకు మానుకోవాలంటే, కొంత మానుకుంటే నీకు వచ్చే నష్టమే లేదు. ఆ కొంత మానుకోవడం నీ విధి. నీకు 90 వంతులు నువ్వు వాడుకొని 10 వంతులు ఇతరులకు ఇస్తే నీకు 90 వంతులు మిగిలింది కదా. 10 వంతులు ఇస్తే చాలు, 90 వంతులు నీకు వస్తుంది. ఎందుకంటే శ్రమశక్తి శ్రమగా మారేటప్పుడు తన విలువ కంటే ఎన్నో రెట్లు విలువను తయారు చేస్తుంది. కాబట్టి నువ్వు అంతా మానుకోవాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా నేను బతుకుతాననే వాళ్ళు ఉన్నారు. చట్టబద్ధంగా బతికే ఒక ఎంపీ గారు 2000 కోట్లు ఎగ్గొట్టాడు. చట్టబద్ధంగా ఎగ్గొట్టాడు. ఆయన రోజు నీతులు చెప్తాడు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు భూమి మీద. చట్టబద్ధంగా బతకటం వేరు, న్యాయబద్ధంగా బతకటం వేరు. న్యాయబద్ధంగా బతకటం అంటే మనుషులు మొత్తం ఒక యూనిట్ అనుకున్నప్పుడు మనుషులు ఎవరికి నష్టం చేయకూడదు. నువ్వు జీవజాలం అంతా ఒక యూనిట్ అనుకుంటే జీవజాలానికి నువ్వు నష్టం చేయకూడదు. ఈ భూమి అంతా ఒక యూనిట్ అనుకుంటే భూమిలో ఉండే పర్యావరణానికి నష్టం చేయకుండా బతకటం నేర్చుకోవాలి. పర్యావరణానికి నష్టం చేయకుండా బతకటం నేర్చుకోవాలి.
వీలైనంత వరకు జీవజాలానికి నష్టం చేయకుండా బతకటం నేర్చుకోవాలి, తోటి వ్యక్తికి కూడా నష్టం చేయకుండా బతకటం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడం న్యాయబద్ధంగా బతకటం అంటాం. ఇందుకోసం ఏం చేయాలి అని అన్నప్పుడు నాలెడ్జ్ భాగం ఉంటుంది, ఇందులో స్కిల్ అనే భాగం ఉంటుంది. నాలెడ్జ్ భాగం మొదట ఎక్కించాలి మనం. ఇప్పుడు ప్రజలకి వాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు చాలామందికి ప్రజలకి తెలియవు. తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు మానవుడి సమస్యలకు మూల కారణాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. తెలియని వాడు ఏమనుకుంటున్నాడు, దీనికి కారణం మన బతికింతే అనుకుంటున్నాడు, లేదా మన కర్మ అనుకుంటున్నాడు. ఇదంతా భగవంతుడు చేసినాడు, ఇట్లా మనం ఎప్పుడో పాపం చేసి ఉంటాం అని అనుకుంటున్నాడు. అయ్యా ఒక్క మాట వినండి, ఇది భగవంతుడికి సంబంధించిన విషయాలు కాదు. భగవంతుని నమ్ముతారా నమ్మరా మీ సొంత విషయం. ఇదంతా మనుషులు చేసిన పనులు. భగవంతుడికి ఎప్పుడు మీకు ప్రాబ్లం రాదు. ఏం ప్రాబ్లం వచ్చినా మనుషులతోనే వస్తుంది. పరిష్కారం కూడా మనుషుల ద్వారా కావాలి. అనవసరంగా భగవంతుని ఎత్తుని పెట్టాల్సిన అవసరం లేదు. మన తోటి జనమే సమస్యలకు కారణం. పరిష్కారం కూడా జనాన్ని కలుపుకొని చేసుకోవాలనే నాలెడ్జ్ భాగం మొదట అందాలి. స్కిల్స్ భాగంలో అతి ముఖ్యమైన స్కిల్స్ మనం అందించాల్సిందే. అవి అందించాల్సిన చోటు నాకున్న స్పష్టమైన అభిప్రాయం ఇల్లు అందించాలి. ఇల్లు అందించడం మానేసి చాలా రోజులైంది. తప్పుడు రకమైన స్కిల్స్, తప్పుడు రకమైన నాలెడ్జ్ ఇవ్వటం మొదలుపెట్టింది ఇల్లు. అందుకనే ఈ మధ్య పెళ్ళిళ్ళు అవుతున్న వాళ్ళకి నేను బిడ్డల శిక్షణ పుస్తకం ఇస్తున్నా. ఇది చదువుకుంటే పిల్లల్ని కనగాకుండా ఏం చెప్తూ, ఇదివరకు సమ్మర్ హిల్ అనే పుస్తకం ఇచ్చేటోని ఏఎస్ నీళ్ళు రాసినటువంటిది. ఇది చదువుకుంటే పిల్లల్ని కనగాకండి. ఎవడు మాట వింటాడో ఎవడు ఉండో నాకైతే తెలియదు, కానీ మొత్తమే చదివితే కొంత అర్థమవుతుంది. మనిషికి హ్యూమన్ రిలేషన్స్ వాల్యూస్, మానవ సంబంధాలు విలువలు, ఇది ఒక నైపుణ్యాల్లో భాగం. ఆశ అనేది పోకూడదు. నమ్మకము, నిజాయితీ, గౌరవము, నమ్రత, కృతజ్ఞత ఇవన్నీ ఈ లిస్ట్ కింద వస్తాయి. అలాగే మానవ సంబంధాల నైపుణ్యాలు ఉన్నాయి. చిరునవ్వు, పేరు పెట్టి పలకరించడం, వినడము, శ్రద్ధగా వినడం, అభినందన, ఉరికూరికే ఫిర్యాదులు చేయకుండా ఉంటాం, ఉరికూరికి విమర్శించుకుని ఉంటాం, కనపడ్డా ఖండించకుండా ఉంటాం. ఇది కాక కమ్యూనికేషన్ స్కిల్స్, భావ ప్రకటన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్యలు పరిష్కరించగలిగే నైపుణ్యాలు, టీమ్ బిల్డింగ్, 10 మందితో కలిసి ఎట్లా పనిచేయాలి అనే నైపుణ్యాలు, లీడర్షిప్ నైపుణ్యాలు, జనానికి నాయకత్వం వహించి నడిపించే నైపుణ్యాలు. ఇలాంటి నైపుణ్యాలన్నీ మనం నేర్పించాలి. ఎందుకోసమనంటే మన బ్రతుకులు బాగుపరుచుకోవడంతో పాటు మనతో ఉన్న జనం యొక్క బ్రతుకులు కూడా బాగుపరుచుకుంటేనే మన బ్రతుకులు బాగవుతాయి అనే ఫండమెంటల్ పాయింట్ దగ్గర నుంచి మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. స్వార్థము, నిస్వార్థము. స్వార్థం తప్పనిసరిగా కావాలి. ఎంత అంటే మనం గౌరవంగా బాగా బతికేంత. ఖచ్చితంగా నిస్వార్థం కూడా ఉండాలి. అది లేకపోతే నీ స్వార్థం నెరవేరదు. మన హక్కులు నెరవేరడానికి ఇతరులు విధులు చేయాలన్నమే, అప్పుడు మన విధులు చేస్తే ఇతర హక్కులు నెరవేరుతాయి. ఇవి రెండు పరస్పరాధారితాలు. మనిషికి కోరిక బలంగా ఉండొచ్చు, నేను కాదన్నాం. కోరిక లేకపోతే మనిషి ముందుకు పోలేడు కదా. ఒక రైతుకు అలాంటి కోరిక కలిగింది, చాలా భూమి కావాలి నాకని. నేను మా ఊరి దగ్గర కొండకి తపస్సు చేస్తున్నాడు దేవుడి గురించి. బ్రహ్మదేవుడు రాడు, ఆయన చాలా బిజీగా ఉంటాడు. జనాన్ని తయారు చేసే పని ఆయన ఎత్తునబడాలి. ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ ఈ దేశాలంతా జనాభా పెంచుతుంది ఆయనే. దీనికి తోడు సాక్షి మహారాజు అని ఒక ఎంపీ గారు మన హిందువులందరూ నలుగురు గణాల జనాభా తగ్గుతుందని చెప్పాడు. అది కూడా బ్రహ్మదేవుని ఎత్తినబడాలి. దీన్ని చూసి ఒక ముఖ్యమంత్రి గారు, నేను పొరపాటున ఒక కొడుకుని కన్నా, అతను కూడా మహామేధావి, 2-3 కనుండాల్సింది పొరపాటు అయింది, మీరు కనీసం 2 కనండి అని మనకు చెప్పాడు. ఈ పని కూడా బ్రహ్మదేవుడిని ఎత్తినబడాలి. కాబట్టి బ్రహ్మదేవుడు ఎవరు తపస్సు చేసినా రాడు. ఇక విష్ణుమూర్తి కూడా రాడు. ఆయన పాల సముద్రంలో పామును చుట్టేసుకొని పడుకొని ఉంటాడు. పడుకొని ఉంటేనే ఋషులు పోయి ఫిర్యాదులు చేయాలా, రాక్షసులు వచ్చి మా యజ్ఞాలు పాడు చేస్తున్నారని. సరే నేను వస్తానులే బా, నువ్వు బాయ్ మీరు పదండి బాయ్ వస్తానేను అని అంటాడు. ఆయన నెమ్మదిగా పోతాడు. ఇప్పటికి 10 అవతారాలు ఎత్తినాడు ఆయన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఇప్పుడు మన దేశంలో ఉండే ప్రాబ్లం సాల్వ్ కావాలంటే 200 అవతారాలు ఎత్తాలా. ఎప్పుడు వస్తాడో నేను కూడా ఎదురు చూస్తా ఉన్నా ఆయన కోసం. ఆయన కూడా రాడు. ఇక్కడ శివుడు ఉన్నాడు, మహా హుషారైన మనిషి. ఆయన బాగా హుషారైనడు కాబట్టి డ్యాన్స్ మాస్టర్ చేసినాం, నటరాజు అన్నం. ఆయన వచ్చేసినాడు. ఏమిరా ఏం కావాలి నీకు అన్నాడు. ల్యాండ్ కావాలి స్వామి, నాకు ల్యాండ్ కావాలన్నాడు. ఎంత కావాలరా అన్నాడు. ఆలోచించుకోలేదే అన్నాడు.
ఇప్పుడు ఆలోచించుకొని చెప్పన్నాడు. ఎంత అంటే మరి ఘోరమైన తపస్సు చేసినా కదా, కాస్త ఎక్కువ ల్యాండ్ కోరుకోవడం తప్ప అన్నాడు. తప్పుగా అదిలేనైనా అమరావతి దగ్గర ల్యాండ్ అడగగాక అసలే డిస్ప్యూట్లో ఉంది అది. వైజాగ్లో కూడా అడగగాక కొంచెం డేంజర్ ఉందాడా, మాకు అక్కడంతా వద్దులే సార్, నా కర్నూలులో ఇయ్యన్నాడు వాడు. ఇచ్చేస్తా రేపు పొద్దున్న రా అన్నాడు. పొద్దుబడి లోపల రా అన్నాడు. పొద్దుబడి లోపల శివుడు వచ్చినాడు, ఈశ్వరుడు, ఇంకో పక్క మనవడు వచ్చినాడు. ఇంక ఉరుకుతా స్వామి పరిగెత్తా అంటున్నాడు. కొంచెం ఆగరా అన్నాడు. నీకేమి స్వామి బుడిద పూసుకొని తిరుగుతావు శ్మశానాలు పెట్టి, నీకు డబ్బుతో పని ఉండదు, భూమితో పని ఉండదు, నాకు ల్యాండ్ కావాలా, ఆగితే ఎకరాలు ఎకరాలు పోతాయి స్వామి అన్నాడు. నేను అదే చెప్పబోతున్నారా, ఎక్కడన్నా టిఫిన్కి ఆగితే ఎకరా పోద్దు అన్నాడు. ఆగనిలే అన్నాడు. భోంచేస్తే 2 ఎకరాలు పోద్దు అన్నాడు. తినలే అన్నాడు. మూత్ర విసర్జనకి వెళ్తే 1/4 ఎకరా పొయ్యనులే స్వామి అన్నాడు. ఇంక పరిగెత్తనా అన్నాడు. ఇంక పరిగెత్తరా అన్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తరా అన్నాడు. వాడు ఇంక పరుగు సాయంత్రం దాకా పరిగెత్తినాడు. నీళ్ళు తాగలే, టిఫిన్ చేయలా, అన్నం తినలా. ఇక ఎంతసేపటికి రాలే. ఈశ్వరుడే ఎదురు చూస్తున్నాడు వెళ్ళిపోవాలని. కైలాసం పోవాలా, పక్కన శ్రీశైలం పోవాలా. ఆయన చివరికి ఫర్లాంగ్ దూరంలో కనపడ్డాడు. వచ్చేసినాడు కదరాడు అనుకున్నాడు. ఎంత ల్యాండ్ తిరిగి వచ్చాడు వీడు. కర్నూలు నుంచి కోడుమూరు నుంచి డోన్ నుంచి వెలుదుర్తి మొత్తం తిరిగి వచ్చినట్టుంది అనుకున్నాడు ఆయన. వాడు అక్కడే పడిపోయాడు. ఎంతకి లేవడంలా. ఈయన ఎదురెళ్ళాడు. మెడలో పెట్టి చూశాడు. నాడి ఆటంలా, నాడి లేదు, చచ్చిపోయాడు. అంటే 12 గంటలు పరిగెత్తి బతుకుతారండి ఏం తినకుండా తాకుండా. వాడి ఆశ అన్నమాట. చివరికి ఆ పక్కనే పొలాల్లో ఉండే రైతులను పిలిచి, మరి గడపార చిలకపార తీసుకురారా అని 6 అడుగులు పొడవు, 2 అడుగులు ఎడల్పు, 3 అడుగుల లోతు గొయ్యి తీసి వాడిని బండబెట్టి ఈయన శ్రీశైలం పోయిండు. మనిషికి భూమి ఎంత కావాలి? 6 అడుగులు ఫైనల్గా కావాల్సింది. 6 అడుగులు భూమిలో పండుకునే వాళ్ళకి ఎంతలా స్వార్థం అండి భూమి మీద. ప్రపంచాన్ని మింగేసేంత స్వార్థమా? లక్షలు కోట్లు దిగమింగడమా? బ్యాంకులు మొత్తాన్ని ముంచటమా? లక్షల కోట్లు ఈ పెద్ద మనుషులకు అప్పులు రద్దు చేయడమా? మొత్తం గవర్నమెంట్లో జనమందరూ కష్టపడి తయారు చేసిన ఆస్తులన్నింటినీ తెగనమ్మి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటమా? అరే ఇంత అన్యాయమా? ఇతరులకు సహాయపడితే ఎంత ఆనందం కలుగుతుందో చెప్తా నేను. రైల్లో కూర్చోండి, అరటి పండ్లు బయటికి తినడం మొదలుపెట్టు, నీ ఎదురుగా మనుషులు ఉంటారు. వాళ్ళకు ఒక అరటి పండు ఇవ్వడానికి పూనుకుంటావు. వాళ్ళు తీసుకొని నీతో పాటు తింటే హ్యాపీగా తింటావు. వాళ్ళు తీసుకోకపోయినా నువ్వు ఆఫర్ చేస్తే కాదన్నా కూడా నీకు సంతోషమే. వాళ్ళకి ఆఫర్ చేయకుండా నువ్వు అరటి పండ్లు తినేటప్పుడు దొంగ తిన్నాడు తినాలి. నీ అరటి పండ్లు నువ్వు తినడానికి దొంగలాగా తినాలి. ఓ ముసలమ్మ రోడ్డు దాటలాగా ఇబ్బంది పడుతుంది. ఒక కుర్రోడు చేయబట్టుకొని రోడ్డు దాటిచ్చాడు. ఏమొస్తుంది అతనికి? ఎంత ఆనందం కలిగింది. వాడి ముఖం చూడు. యాక్సిడెంట్ అయితే తోడ్పడతాం, బ్లడ్ ఇస్తాం, ఎంత ఆనందం వాళ్ళకి. ఇంటికి పిలిచి తిండి పెడతాం ఫ్రెండ్స్ని. తిండి పెట్టినాక రేయ్ నువ్వు తిన్నది 100 రూపాయలైంది డబ్బులు కట్టమంటామా? ఎక్కడ నిన్నారా ఇట్లాంటిది? తిండి పెట్టి డబ్బులు అడగడం ఈ ప్రపంచంలో లేదు. ఇది మనకి ఎంత సంతోషం. బాగా తింటే ఆ వంట వండిన ఆమెకి ఎంత సంతోషం. తినకపోతేనే బాధ, సరిగ్గా లేదేమో అని. మంచి వంట చేసి పెట్టిన తల్లి అన్నదాత సుఖీభవ అని అంటే ఆ తల్లి ఒక రోజంతా నిద్రపోదు ఆనందంతో. ఇంత సులభంగా ఆనందం వస్తుంది. సంస్కృతిలో భాషలో ఆదాన ప్రదానాలు ఉంటాయి. ఒకరి నుంచి ఒకరు ఎల్లప్పుడూ నేర్చుకుంటారు. మన నుంచి ముస్లింలు నేర్చుకుంటారు, క్రిస్టియన్లు నేర్చుకుంటారు, వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం. మీకు అనుమానమా? ముస్లింలకి కాళ్ళకి మట్టెలు లేవు, మన నుంచి నేర్చుకున్నారు. హిందువులకి మన ప్రాంతంలో ముఖాలకు గుడ్డలు లేవు, వాళ్ళ నుంచి గుడ్డలు నేర్చుకున్నాం. 100 ఉన్నాయి ఒకరి నుంచి ఒకరు నేర్చుకునేవి. ఎప్పుడో పూర్వకాలంలో ముస్లింలు ద్రోహం చేశారు, బ్రిటిష్ వాళ్ళు ద్రోహం చేశారని మాట్లాడతారు. బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు మన దేశాన్ని దోచిపెట్టారండి. పగ తీర్చుకొని శాతయుద్ధం చూద్దాం. పగ తీర్చుకోవాలంటే ఆ ద్రోహం చేసిన వాళ్ళు చచ్చిపోతారు. ఇప్పుడు బ్రిటన్లో ఉన్న వాళ్ళందరూ ఏ ద్రోహం చేయకపోతారు. ఎట్లా పగ తీర్చుకుంటారు మీరు? ఎప్పుడో 800 ఏళ్ళ నాటి ఈ దేశానికి ముస్లింలు వచ్చారు, పరిపాలించినారు, దేశంలో అరాజకాలు చేశారు. రైట్, ఓకే. ఆ తర్వాత ఎన్ని తరాలు వచ్చినాయి, జనం కలిసిపోయినారు. వాడు ఎప్పుడో చేస్తే ఇప్పుడు పగ తీర్చుకోవాలా? ఎవడి మీద తీర్చుకుంటారా? 800 ఏళ్ళు వెనక్కి వెళ్ళి తీర్చుకోండి మీరు. ఇప్పుడున్న ముస్లింలు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద పడతారు ఎందుకు? వీళ్ళందరూ ఉగ్రవాదులను పేర్లు ఇస్తారేంది? ఇందాకనే చెప్పాగా కల్బుర్గిని చంపింది ఏ ఉగ్రవాదని. అందుకని ఇట్లాంటి తిక్కమాటలు మాట్లాడటం అర్ధరహితం. జీవితానికి లక్ష్యం సుఖం, సంతోషం.
సుఖం శరీరానికి, సంతోషం మనసుకి. సుఖం ఎంత ఉన్నా ఇతరుల సుఖం కోసం పనిచేయడంలో నీకు సుఖం ఉంది. ఈ విషయాన్ని మానవ జాతి గుర్తుంచుకుంటే 10 కాలాల పాటు బతుకుద్ది. నాకెందుకు ఇదంతా, ఎవడు ఎట్లా పోతే నాకెందుకు, నేను బతికితే చాలు, ఎవడు నాశనమైన నేనే బతకాలనుకుంటే మన నాశనం కూడా ఎంతో దూరం లేదు.